చంద్రబాబు నాయుడు గారు కానీ కావచ్చు, లోకేష్ గారు కానీ వీళ్ళందరూ వాలంటీర్ వ్యవస్థకు మేము ఎగెనిస్ట్ కాదు, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకి జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నారు, మేమైతే 10,000 ఇస్తాము అంటూ ఉన్నారు. అంటే దెబ్బ కొట్టి మందు మేమే రాస్తాం అన్నట్లుగా ఉంది చందంగా. కానీ మిమ్మల్ని ప్రతిపక్షాలు ఒక నాన్ లోకల్ పర్సన్ ఆవిడ విజయనగరం వాసి, ఇక్కడ విశాఖపట్నంతో ఎలాంటి ఇది లేదు అన్నట్టు కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా కౌంటర్ చేస్తారు? ఏదైతే ఈరోజు అలాగంటున్నారు, వారు ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు, మా తాతగారు ఏ ఊరు నుంచి వచ్చారు? మేడం, ఫస్ట్ టైం మీరు పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందండి? చెప్పలేనంత ఆనందం, కళ్ళెంబడ కూడా ఈ స్థాయికి. అంటే విశాఖపట్నానికి మెట్రో రాకపోవడానికి కారణం ఎవరంటారు? అప్పుడు శాంక్షన్ అయిన దాన్ని మరి తర్వాత అధికారులు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన ఓన్ చేసుకున్నారు మేము శాంక్షన్ చేయించామని. శాంక్షన్ చేస్తే మరి 5 సంవత్సరాలు పాలన చేశారు కదా, దాన్ని ట్రాక్లోకి ఎక్కించవచ్చు కదండి. పవన్ కళ్యాణ్ గారి సభలో ఆయన మీద రాయి దాడి ఏదో జరిగిందని ఇట్లాగా, సో వాటిని ఎలా చూడాలంటారు? అంటే చెప్పడం వేరు, ఈరోజు భౌతికంగా మరి ఆ గాయం వేరు. అంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం ఎలా ఉండబోతుందని ఒక పార్లమెంటేరియన్గా, ఒక సీనియర్ రాజకీయ రాయలుగా మీ ఒపీనియన్? ఆ కామెంట్ వదిలేస్తే బెస్ట్. మేడం, సిద్ధం సభలకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందండి? చాలా, అసలు ఇది విశేష ఆదరణ. మేడం, కూటమి అనేది ఉంది కదండి, సో కూటమి మీద మీ కామెంట్ ఏంటండి? అదే స్థాయి అప్పుడు చేసినప్పుడు రానివి మళ్ళీ ఈసారి మళ్ళీ కలిస్తే వస్తాయని ఎలాగనుకుంటారు? వెల్కమ్ టు మై షో జర్నీ విత్ జగదీష్. ఇప్పుడు మనం విశాఖపట్నంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ ఎండలు బగబగలాడుతున్నాయి, అలాగే రాజకీయ సమరం కూడా అంతే వేడిగా సాగుతుంది. మనం ఇప్పుడు విశాఖపట్నంలో డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారి నివాసంలో ఉన్నాం. మేడం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో మేడంతో మాట్లాడి కాంటెంపరీ రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఆమె విజన్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. అంటే ఎంపీగా పోటీ చేస్తున్నారు. మీకు ఎంపీ పదవి అనేది అంటే కొట్టిన పిండి లాంటిది. ఇంతకుముందు 2 సార్లు మీరు చేసినట్టున్నారు కదా మేడం? 2 సార్లు కదండి? అవునండి. ఇప్పుడు 3వ సారి. సో విశాఖపట్నం ఎంపీ అయితే మీరు చేసే మొట్టమొదటి పని ఏంటి మేడం? అసలు విశాఖపట్నం ప్రత్యేకించి ఈరోజు రాష్ట్రానికి ఇది గ్రోత్ హబ్గా మార్చేందుకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మిషన్ విశాఖ అనే దాన్ని ఈరోజు ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. ఖచ్చితంగా ఈరోజు స్థానికురాలైన నాకు, విశాఖ ఆడబడిచే నాకు, కన్నవారింటి దగ్గర సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించిన ఇటువంటి ప్రజలకు తప్పనిసరిగా ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో వెనుకబాటుతనం పోవాలంటే విశాఖపట్నం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. దానికి సంబంధించి ఏదైతే ఈరోజు మనకున్న కోస్టల్ బెల్ట్ కానీ, అట్లాగే రైల్వే లైన్స్ గురించి కానీ, అలాగే ఎయిర్వేస్ గురించి కానీ, సీవేస్ కానీ అన్నీ కూడా మనం వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని దాని పూర్తి స్థాయిలో వీళ్ళు ప్రజలకి డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంటు 2 కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకొని తీసుకునే వెళ్ళి చేసేదానికి నేను పూర్తి స్థాయిలో ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు ఈవేళ చాలామందికి ఇది ఒక టూరిజం కాన్సెప్ట్లో ఈరోజు విశాఖపట్నం వెళ్ళి దాని ద్వారా ఇక్కడ విశాఖపట్నం కూడా ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజన్గా తయారయ్యే విధంగా నా వంతు సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి అడుగులో కూడా నా శక్తివంచం లేకుండా నేను కష్టపడతాను. మేడం, మీ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మీరు డబుల్ పిహెచ్డి హోల్డర్, 3వ సారి పిహెచ్డి చేస్తున్నారు. అసలు ఇంత తీరిక లేని సమయం రాజకీయాలంటేనే, అంటే మిమ్మల్ని చూసిన వంగా గీత గారు అక్కడ కాకినాడలో, ఆవిడ కూడా మొన్న నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను మేడంని కూడా, మేడం ఎలా కుదురుతుంది మీకు టైం అని. అదే క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఎలా కుదురుతుంది మేడం? అంటే చదువు మీద ఫోకస్ పెట్టడం అంటే ఒక చాలా కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. సో ఎలాగా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని అభిలాష ఉండేది. దాంతో గ్రాడ్యుయేషన్ అప్పుడే మ్యారేజ్ అవ్వటం, ఆఫ్టర్ చిల్డ్రన్ తర్వాత మళ్ళీ కొంతకాలం గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. దాంట్లో పీజీ అయిన తర్వాత దలైలామా గారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు.
కాలచక్ర ఉత్సవాల్లో. నువ్వు ఫిలాసఫీలో పిహెచ్డి చేయమని ఆయన బుక్ కూడా ఇచ్చారు. సో అది నేను ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది. ఖచ్చితంగా ముందు ఫిలాసఫీ ఇట్స్ ఆరిజిన్ ఆఫ్ ఆల్ సైన్సెస్, సో ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవాలని చెప్పేసి అని ముందు దాంట్లో చదవటం, పిహెచ్డి దాంట్లోనే గాంధీయన్ స్టడీస్ నా స్పెషలైజేషన్ తీసుకొని దాంట్లోనే గాంధీయన్ స్టడీస్లో సోషల్ అండ్ పొలిటికల్ సైన్స్ ప్రకారం ఫిలాసఫీ తీసుకొని ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చేశాను. ఆ విధంగా మహిళ ఎక్కడైతే సామాజికంగా ఆర్థికంగా ముందుకు రావాలంటే వచ్చిన రోజునే నిజమైన ఎంపవర్మెంట్ వస్తుంది అనే దాన్ని గాంధీ గారి సిద్ధాంతం మీద చేశాను. అయిన తర్వాత మీరే అన్నారు మధ్యలో పదవులకి దూరంగా ఉన్నాను, కానీ నిరంతరం చేస్తున్న సేవలోని ఖచ్చితంగా మన అనేకమైనవి సబ్జెక్టు తెలిస్తేనే ఏదైనా కమాండ్గా ఈరోజు చెప్పడానికి ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఉంటుంది. అంటే పార్లమెంట్లో అవనివ్వండి, ప్రత్యక్షంగా అవకాశం ఉన్నప్పుడు అవనివ్వండి, దాని మీద లీగల్ ఆస్పెక్ట్స్లో కూడా వీళ్ళ లీగల్ లిటరసీ అనేది కూడా చాలా అవసరం సొసైటీలో. అటువంటి దాని మీద నాకు లా కూడా సత్యనారాయణ గారు ఎంకరేజ్ చేశారు. మా ఫాదరు మధ్య రామారావు గారు కూడా లా చేస్తే మీరు పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ఇంకా ఉపయోగపడుతుందమ్మా అని. ఆయన పోలీస్ ఆఫీసర్ కదండి, ఆయన పోలీస్ ఆఫీసర్, మా డిఎస్పీ అనుకుంటా కదండి, అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ అండి. అడిషనల్ ఎస్పీ. సో ఆయన శ్రీహరిపురం అంతా డిఎస్పీ గారే అంటారులేండి. సో అలాగే ఫాదరు కూడా ఇన్ఫ్లుయెన్స్, ఆయన కూడా దగ్గరుండి చదువుకునే వాళ్ళంటే ఎంకరేజ్ చేసేవారు. ఆంధ్ర యూనివర్సిటీలోనే చదవటం, ఇక్కడే దాన్ని పూర్తి చేసుకోవటం, దాని తర్వాత పిహెచ్డీ కూడా చేయాలని చెప్పేసి దాంట్లో కూడా పిహెచ్డీ ఇంటర్నేషనల్ లాస్ మీద చేశాను నేను. ఎందుకంటే పార్లమెంటేరియన్గా ఉండేటప్పుడు బొబ్బిలి విజయనగరం పార్లమెంటేరియన్గా ఉండేటప్పుడు అక్కడ ఎక్కువ నాకు ఈ ఫ్రెండ్షిప్ కమిటీస్ చైర్మన్లో గాను ఎగ్జిక్యూటివ్ గాను అట్లాగా ఇచ్చేవారు. ఏవైనా బయోలాటరల్స్ గురించి కానీ వేరే ఇతరత్ర డిస్కషన్స్ వచ్చినా మనం ఈ ఇంటర్నేషనల్ లాస్ తెలుసుంటే ఇంకా కొంచెం కమాండ్గా మనం చెప్పడానికి కూడా ఉండేది. సో చాలా వాటికి వెళ్ళేటప్పుడు ఈ ఉపయోగపడే దాని సబ్జెక్టు నేర్చుకోవాలని దాని తపనతో అవి నేర్చుకోవటం జరిగింది. దాన్ని కూడా పిహెచ్డి ఏం చేశానంటే మన నార్త్ కోస్టల్ ఆంధ్రానే తీసుకొని పంచాయతీరాజ్ ఇండియాలో ఇచ్చిన పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మన ఉత్తరాంధ్రలోని మహిళా సాధికారిత అనే అంశం మీద నేను చేయటం జరిగింది. దాంతో ఇక్కడున్న మహిళలు అప్పటికి ఇప్పటికి వస్తున్న రెవల్యూషన్స్ వల్ల మనకి ఏ వరకు వీళ్ళు ఎంపవర్ అయ్యారు, ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద చేయటం జరిగింది. మేడం, చాలా కాలం నుంచి మీరు అంటే మహిళలతో కానీ అంటే రాజకీయ జీవితంలో కానీ లేకపోతే మీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎంతోమందితో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. మహిళా సాధికారికత మీద మీరు పిహెచ్డీ అనేది పొందారన్నారు కదండి. సో ఒక 10 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళ క్రితానికి వెళ్ళి ఇప్పటి తరానికి ఒక కంపారిజన్ చేస్తే అంటే మహిళా సాధికారికత ఏ విధంగా ఉంది ఏంటి, అంటే మహిళల ప్రయాణం మన సమాజంలో గమనం ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ మేడం? ఖచ్చితంగా అప్పటి కాలానికి ఇప్పుడు కాలానికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు గర్ల్ చైల్డ్ డ్రాప్అవుట్స్ ఎక్కువ మంది ఉండేవారు. అప్పటికి ఇప్పటికీ తీసుకుంటే దానికి అవసరమైనది ప్రభుత్వ పరంగా కూడా పూర్తి స్థాయిలో గతంలో కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకుని వాటికి అవసరమైనవి అంటే మనకి గ్రాస్ రూట్ లెవెల్ నుంచే వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. అట్లాంటివి కేవీకేలు తీసుకురావటం, దాన్ని సంబంధించి చిల్డ్రన్ అంతా చదువుకోవడానికి అవకాశం, గవర్నమెంట్ దాన్ని ఫ్రీ ఎడ్యుకేషను చదివించడం, ఇట్లాంటివన్నీ ఒక పక్కని. రెండోది కూడా పేరెంట్ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చారో అప్పటి నుంచి ఈ చదువుకునే పిల్లలందరికీ స్కాలర్షిప్స్ మొదలుపెట్టి చేయటం. మరి జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ టు ప్రొఫెషనల్స్ వరకు కూడా ఈరోజు చదువుకోవడానికి అవకాశం కల్పించి వారు కూడా ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి విద్యాదేవుని నుంచి విద్యాకానుక నుంచి ఇట్లాగా విదేశీ విద్య వరకు అన్నీ చేసుకుంటూ వెళ్ళటం. వీటిలోని మారుతున్న కాలానికి అనుగుణంగా కరికులమ్స్ ఆ విధంగా చేయటం వల్ల మహిళలు ఈరోజు ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి బాల్యం నుంచే బాలికలు వీళ్ళ విద్యలోని బాగా చదువుకొని రావటం, వాళ్ళకి ఎక్కడ మధ్యలోని స్టాపేజ్ అంటూ లేకుండా ఈరోజు చదువుకుంటానంటే దాని పూర్తి స్థాయిగా వాళ్ళ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు అయితే ట్రెమెండస్గా చాలా చదివే శాతం పెరిగింది.
మంచి రిజల్ట్ కూడా రావటం జరుగుతోంది. అంటే మహిళా సాధికారికతలోని అంటే ప్రభుత్వ పాత్ర కూడా ఉంటుందని నమ్ముతున్నారా మేడం? ఖచ్చితంగా ఉంది. గతం దానికి ఇప్పుడు దానికి పోల్చుకుంటే అంటే 2001 నేను ఫస్ట్ టైము జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినప్పుడు ఆ రోజు ఢిల్లీ నాకు మీటింగ్కి పిలిచారు, ఎడ్యుకేషన్ మీద సెమినార్కి పిలిచినప్పుడు హైయెస్ట్ గ్రాంట్స్ ఏపీకి ఇస్తున్నాం అన్నారు. అది దాంట్లో ఫస్ట్ది మహబూబ్ నగర్, 2 విజయనగరం అప్పుడు ఇచ్చేది. అంటే ఫస్ట్ హైయెస్ట్ గ్రాంట్స్ ఎందుకు ఇస్తున్నారు, ఎందువల్ల మన చదువులో విజయనగరం అంటే విద్యానగరం కదా అందుకే ఇస్తున్నారేమో అని ఫస్ట్ అనుకున్నాను. ఇమీడియట్గా వాజ్పేయి గారు అడ్రస్ చేస్తూ ఏం చెప్పారంటే గర్ల్ చైల్డ్ డ్రాప్అవుట్స్ లిటరసీ రేటు ఉమెన్ వాళ్ళ లిటరసీ రేటు వెరీ లో. ఫస్ట్ది మహబూబ్ నగర్, సెకండ్ విజయనగరం. సో ఆ 2 ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఒకసారి కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఈ విధంగా ఉంటే ఫ్యూచర్ ఏముంటుంది మహిళలకి, ఒక ఉమెన్ గురించి ఆలోచించి అవసరమై అప్పుడు ఇమ్మీడియట్గా ఆ రోజైతే మాకు 2001లోని కేవలం హాస్టల్స్ కానీ ఇవి కానీ చాలా తక్కువ, చదువుకోవడానికి కూడాను 20% గర్ల్స్ ఉంటే రిమైనింగ్ బాయ్స్ ఉండేవారు. ఎందుకంటే స్కూల్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు, టాయిలెట్స్ ఉండేవి కాదు, క్లాస్ రూమ్స్ ఉండేవి కాదు, చెట్ల కింద స్కూల్స్. ఆ తర్వాత ఎప్పుడైతే కస్తూరి విద్యా కేంద్రాలని నేను దాని గురించి పార్లమెంట్లో రేజ్ చేసి మాట్లాడాను, ఆల్ మండల్స్కి పెట్టించాను. అన్నీ పెట్టించాను. నేను ఫైట్ చేసిన ఆ టైంలోనే నేను అవన్నీ 34 మండల్స్కి కస్తూర్బా విద్యా కేంద్రాలు పెట్టించాను. దాంట్లోని ఎడ్యుకేషన్ 10th వరకు ప్లస్ వాళ్ళకి వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చేవారు. అయిన తర్వాత చదువుకోవడానికి అవకాశం కల్పించేవారు. దాని తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు కూడా దాన్ని అప్గ్రేడ్ చేశారు. ఇంటర్మీడియట్ వరకు కూడా ఇవాళ కస్తూర్బా కేంద్రాల్లోని వాళ్ళు చదువుకోవచ్చు. దాని తర్వాత వొకేషనల్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వివిధ వొకేషనల్ కూడా వాళ్ళకి ఇచ్చేవారు. కాబట్టి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందాలంటే దాన్ని కూడా ఇవాళ బ్యాంకర్స్తో మాట్లాడి దానికి కూడా ఇవాళ వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా వాళ్ళకి ఇచ్చి ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు. అట్లాంటి వాటిని తీసుకొని చేయటం జరిగింది. దానిలోని ప్రత్యేకించి ఈరోజు ఈక్వల్ బాయ్స్తో పాటు గర్ల్స్ కూడా చదువుతున్నారు. అట్లాగే ఉమెన్ ఇవాళ చదువుకోవడంతో పాటు ఇవాళ ప్లేస్మెంట్స్ అవనండి, సచివాలయాలు అవనియండి, లేదా పొలిటికల్గా ఈరోజు పోటీ చేయడానికి రానియండి, అన్నిట్లో కూడా 50% అలా కార్పొరేషన్స్ ఇచ్చారు. వాటిలో అవనియండి. ఇప్పుడు అన్ని మహిళలు అప్పటికిప్పటికి, ఒకప్పుడైతే ఆకాశంలో చూడడానికి ఎక్కువ, సగం అవకాశంలో ఎక్కడ కనం అని ఉండేది. ఈరోజు ఆకాశంలోనే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే అంతర్గామి వరకు ఈరోజు మహిళలు ఇవాళ ముందుంటున్నారు. ఖచ్చితంగా 50% అనేది ఇవాళ దాన్ని తీసుకొని వెళ్ళగలుగుతున్నారు. మంచి మంచి పోస్టుల్లో ఇవాళ చేయగలుగుతున్నారు. సివిల్స్, గ్రూప్ 1 వివిధ మరి సెక్టర్స్లో కూడా ఈరోజు వాళ్ళు తలకు వేస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు అప్పటికిప్పటికీ లాట్ ఆఫ్ చేంజ్. అలాగే ఐటీ సెక్టర్కు ఎన్నుకున్న తర్వాత ప్రతి మహిళ కూడా వీళ్ళు ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని తీసుకెళ్లే స్తోమతకి వీళ్ళ అబ్బాయితో పాటు అమ్మాయి కూడా సమానంగా ఈరోజు ముందుకు రాగలుగుతుంది. సో అలాంటి సెక్షన్ ఆఫ్ ది ఎంపవర్మెంట్ అనేది ఈరోజు ఉమెన్లో మనం చూడగలుగుతున్నాం. దానికి తల్లిదండ్రులు కూడా ఈరోజు ప్రోత్సహించి మన పిల్లలు చదువుకోవాలనే ఆలోచన ధోరణి కూడా మారింది. సో అట్లాంటివన్నీ సామాజిక రుగ్మతలను ఎక్కడ దూరం పెట్టగలుగుతామో ఇట్లాంటి ఎంపవర్మెంట్ అంటూ ఎడ్యుకేషన్తోనే సాధ్యం. అట్లాంటి ఎడ్యుకేషన్కి ఈరోజు ఈ గవర్నమెంట్ కట్టుబడి ఉండి ఇవ్వటం వల్ల ప్రొటెక్షన్, దాంతోపాటు దిశ లాంటి యాక్ట్లు తీసుకొచ్చి వాళ్ళ రక్షణ కూడా ఉమెన్ కల్పించడం, ఒక తల్లిదండ్రులకు ఒక భరోసా, అట్లాంటివి వాళ్ళన్నీ గవర్నమెంట్లో జరుగుతున్నాయి. మహిళలకు ప్రత్యేకంగా అన్ని రంగాల్లో ముందుండడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్నోసార్లు కలిసి ఉంటారు కదండి. సో ఆయన అంటే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. సో మీరు మీ నాయకులు చెప్పేదంతా ఏంటంటే ఇప్పుడు ఆ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ ప్రజలకు సంబంధించి ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి, అలాగే మీ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆయన పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకం ఏంటి ఆయన ప్రవేశపెట్టిన వాటిలో? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలని అజెండాగా తీసుకొని
వారు ఏదైతే కోరారో, ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ఏదైతే ఇవాళ చిన్న చూపు చూస్తున్నారో అట్టడుగున్న వర్గాలకు కానీ, వెనుకబడి ఉన్న కులాలకు కానీ, మైనారిటీ సంబంధించిన కానీ, ముస్లిం క్రిస్టియన్ సోదరులకు కానీ, ఇట్లాగా అందరికీ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, అటు పురోహితులు కానీ ఇట్లాగా అందరూ కూడాను వారు ఏదైతే చూసారో వాటినే ఇవాళ అంశాలని అజెండాగా తీసుకొని దాంట్లో నవరత్న కార్యక్రమంలో రూపంలో తీసుకొని మెజారిటీ ఆఫ్ ది స్కీమ్స్ అనేవి ఈరోజు ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఇబ్బంది పెట్టినా కేవలం 2 సంవత్సరాలు దీన్ని 10 నెలల్లోని ఈ ప్రోగ్రాం అంతా కంప్లీట్ చేసి ఈవేళ ఏ ఒక్కరోజు కూడా ఆపకుండా వెల్ఫేరు డెవలప్మెంట్ 2 కూడా ఆయనకి 2 కళ్ళలాగా ఈ రాష్ట్రానికి పెట్టుకొని ప్రతి ఒక్కరికి అందించడం, వారు తీసుకున్న స్కీమ్స్లోని ఎడ్యుకేషను, హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇది అట్లాగే సెల్ఫ్ సస్టైనబిలిటీ గురించి, వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఎందుకంటే గ్రామీణ మహిళలు ఎక్కువగా ఈవేళ పాడి పంట మీద ఆధారపడి ఉంటారు. అటువంటి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఈరోజు 0 ఇంట్రెస్ట్తోని వారికి రుణమాఫీ చేస్తామన్నది ఈ విడతల వారుగా రుణమాఫీ చేయటం, ఇవంతా ఖచ్చితంగా మరి అలాంటి ఎంపవర్మెంట్ రియల్గా తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఇవాళ ఉమెన్కి ఇంకొకటి ఏంటంటే బాగా నచ్చింది, ఉమెన్ పేరిటే అన్నీ ఇవ్వటం. ఒక పెన్షన్ అవనియండి, వారికి హౌసింగ్ అలాట్మెంట్ అవనండి, సైట్ అలాట్మెంట్ అవనియండి, ఇలాంటివన్నీ రేషన్ కార్డ్స్ అవనియండి, అంటే ఉమెన్కి ఒక ప్రొటెక్షను దాన్ని అలాంటివి ఇవ్వటం వల్ల ఇంకా ఆ కుటుంబంలో కూడా గౌరవం పెరిగే విధంగా. అలాగే ఒకవేళ సంఘంలో లేకపోయినా 45 సంవత్సరాలు వారందరికి కూడా ఈరోజు ఈ 4 సంవత్సరాలు 10 నెలల్లో 90,000 రూపాయలు ఒక్కొక్కరి అకౌంట్కి నేరుగా అవి బటన్ నొక్కుతున్నారు. బటన్ నొక్కి ప్రతి రూపాయి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాయి, ప్రజల సమస్యల అజెండాగా తీసుకుని వెళ్ళారు. కాబట్టి అటువంటి గుర్తింపు, అటువంటి అజెండా తీసుకున్నందుకు చాలా ముఖ్యమంత్రి గారి మీద ఎనలేని గౌరవం, ప్రజల పట్ల ఆయనకుండే ఈ కమిట్మెంటు ఇది స్పష్టంగా తెలియటం అనేది ఇక్కడ కనిపిస్తుంది. రెండోది రైతాంగం. ఈరోజు వ్యవసాయ భారతదేశంలోని మనం ఉన్నాం. దాంట్లో నేను అన్నపూర్ణ రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం. ఈవేళ రైతాంగాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ఏవైతే మన జీడిపి కూడా అగ్రేరియన్ సంబంధించిన వాటిలోనే, అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్లోని సంబంధించి ఈరోజు మెజారిటీ ఆఫ్ మనకి రెవెన్యూ కూడా రావటం జరుగుతుంది. అట్లాంటిది కూడా ఈరోజు మరి ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు దాని మీద కొద్ది దృష్టి సారించి రైతు భరోసా కేంద్రాలు, వారికి రుణమాఫీ చేయటం, వారికి అవసరమైనది ఇమీడియట్గా జగనన్న తోడుగా వారికి ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు వాటికి అవసరమైనవన్నీ ఇవ్వటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల, అలాగే ప్రతి ఒక్కదానికి కూడా కార్పొరేషన్స్ కూడా ఏర్పాటు చేసి అన్ని కులాలకి మతాలకి వాటి ద్వారా ఇంకా క్లోజ్గా వారికి కావాల్సిన వాటిని కూడా గ్రీవెన్స్ తెలుసుకొని దాని పరంగా కూడా ఈరోజు మరింత చేరువుగా ఈరోజు వారికి అవసరమైన వాటన్నిటి తీసుకొచ్చేయడం, ఇలాంటివన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాల్లో మరి ప్రధానంగా ప్రజల తాలూకా సమస్యే అజెండాగా తీసుకోవడం అనేది చాలా నచ్చినది. దాన్ని ఇంకొకటి ఏంటంటే ఫాలోఅప్ చేస్తూ వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి కూడా అందినట్టుగా ఈరోజు గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి మహాత్మా గాంధీ గారు కన్న కలలు గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని, అట్లాంటి నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముంగిటి ప్రభుత్వం తీసుకెళ్ళడం, ఇది నవ్వుతో నా భవిష్యత్తు. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు. అది కేవలం మన రాష్ట్రంలోనే జరగడం, చాలామంది రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం, ఇలాంటివి ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలకి చేరువలో ఉండి ప్రజలకు కావాల్సినవి, ప్రజలు అందించినవి, ప్రజల వద్దకే పాలనని తీసుకొచ్చినవి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకున్నారు. ఇట్లాంటివన్నీ కూడా అసలు ఒక ఉమెన్కి చేస్తున్నది ఒక్కటి. మరి పొలిటికల్ లీడర్లో భాగంగా ఇది చేస్తున్న దాంట్లో ఇలాంటివి ఎప్పుడు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు కొన్ని ఆరోగ్యశ్రీ లాంటివి, అప్పుడు కూడా కొన్ని స్కాలర్షిప్లు, అలాగే కరెంటు ఉచిత కరెంటు ఇవన్నీ కూడా పెట్టి కొన్ని, అలాగే ముస్లిం రిజర్వేషన్ 4% ఇవ్వడం, పెన్షన్లు అందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వటం గుండెల్లో ఉండిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు
తండ్రికి ఏదైతే ఇవాళ రచ్చబండ కార్యక్రమం చేసి ప్రజా ముందుకి పాలన తీసుకెళ్దాం అనుకున్న మాటకి ఇవాళ కట్టుబడి శ్రీరామచంద్రులాగా ఇవాళ ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానికం ఇంటి ముందుకి ఇవాళ తీసుకొని వెళ్ళి ఆయన చేయగలుగుతున్నారు. అది ఈవేళ చేస్తున్న కార్యక్రమాలు. కాబట్టి అప్పటికంటే ఇప్పుడు ఇంకా అనేకమైన అంశాల మీద టచ్ చేస్తూ తీసుకెళ్ళినవి. తప్పనిసరిగా ఇవన్నీ కూడాను ప్రజలకు చేరు ఉండే మనిషి, అందుబాటులో ఉండే మనుషులకి ఇవాళ ప్రజలు కూడా గుర్తిస్తున్నారని భావిస్తున్నారు. మేడం, ఇప్పుడు మన రాష్ట్రంలో రాజకీయాల పరంగా కానీ లేకపోతే ప్రజలకి పరిపాలన విషయంలో కానీ చూసుకునేటప్పుడు వాలంటీరీ వ్యవస్థ అనేది ఒక పెద్ద చేంజ్ మేకర్గా భావించవచ్చా అండి? ఖచ్చితంగా ఈరోజు వాలంటరీ వ్యవస్థ అంటే ఇంకా క్లోజ్గా మానిటర్ చేయడానికి, ఫాలోఅప్ చేయడానికి ఈరోజు సచివాలయ సిబ్బంది ఉన్నప్పటికీ ఇంకా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి 50 ఇళ్ళకి వాటి హౌస్ హోల్డ్స్కి సంబంధించి స్కీమ్స్ అన్నీ అందుతున్నాయా లేదా, అందకపోతే వెంటనే నోట్ చేసుకొని మళ్ళీ ఇచ్చే కార్యక్రమాన్ని ఆ విధంగా ఎవరండి ఏ ముఖ్యమంత్రి గారు చేస్తారండి? అటువంటి చేయటం వల్ల అన్ఎంప్లాయిడ్గా ఉండే యూత్కి కూడా ఇవాళ ఆందోళన ఇచ్చి కార్యక్రమాలు చేయించటం, దాంతోపాటు కరోనా లాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా ఇవాళ ప్రాణాలకు ఎదురొడ్డి ఈ వాలంటీర్స్ ద్వారా ఆ రోజు కూడా వారికి ఇవ్వాల్సినవన్నీ ఇంటికి పంపించే రేషన్ దగ్గర నుంచి మెడిసిన్ దగ్గర నుంచి వారికి అన్నీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వటంతో పాటు ఈరోజు ప్రత్యేకంగా మనకి అన్ని సర్వీసులు కూడా చేసిన అటువంటి సిస్టమ్ని భారతదేశంలోనే స్వయంగా మోడీ గారు అప్రిషియేట్ చేశారు. ఓన్లీ ఫస్ట్ స్టేట్ ఇవన్నీ కూడా డెవలప్ చేసి తీసుకెళ్తున్నది, ఇమీడియట్గా ఏది కావాలన్నా రెస్పాండ్ అయ్యి ఇస్తున్నది అని చెప్పని. అలాంటిది వ్యవస్థని ఈరోజు వాలంటరీ వ్యవస్థని మరి ఎన్నికల కమిషన్ ముందు దాన్ని వేరేగా తప్పుడుతో పట్టించి మరి రకరకాలుగా మరొక నాయకులు మాట్లాడి ఆ వ్యవస్థని చాలా తోలనాడారు. కానీ వాళ్ళు కూడా అంటుంది ఏంటంటే మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కావచ్చు, లోకేష్ గారు కానీ వీళ్ళందరూ వాలంటీర్ వ్యవస్థకు మేము ఎగెనిస్ట్ కాదు, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకి జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నారు, మేమైతే 10,000 ఇస్తాము అంటూ ఉన్నారు. సో ఆ వ్యవస్థను యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదండి, అంటే ఆ వ్యవస్థ స్ట్రెంగ్త్ తెలుసుకున్నట్టే కదండి, అంతేనండి? అంటే దెబ్బ కొట్టి మందు మేమే రాస్తాం అన్నట్లుగా ఉంది చందంగా. ఏంటంటే వాళ్ళకి ఏవైతే ఈ 2 నాలుకల ధోరణి వాళ్ళ మనసును గాయపరిచే విధంగా ఈరోజు వాలంటరీ వ్యవస్థ మీద చాలా తప్పుడు మాటలు కూడా మాట్లాడిన పరిస్థితులు కూడా చూసాం. ఈరోజు ఇచ్చిన తర్వాత వాళ్ళు స్ట్రెంత్ ఏంటో, వాళ్ళు చేస్తున్నవి ఏంటో అవతల వారి ఇంటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వస్తున్న విమర్శల్ని ఈరోజు తట్టుకోలేక మేము మళ్ళీ గతంలోనే చెప్తానన్నవే చేయలేని వాళ్ళు ఈరోజు చేస్తామంటే నమ్మేది ఎవరు అని అంటున్నాను. మేడం, ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి మీరు ఫిలాసఫీ అయితే చేశారు ఎడ్యుకేషన్లో, రాజకీయాలకు సంబంధించి మీ ఫిలాసఫీ ఏంటండి? ఏదైతే ఈవేళ మన తాలూకా భావం ఉందో ప్రజల్లో చేయాలని గట్టి సంకల్పమే మన ఆర్గ్యుమెంటే మన ఫిలాసఫీ. ఈరోజు సమస్యల గలాన్ని పార్లమెంట్లో తీసుకెళ్ళి వినిపించి ఈ ప్రాంత అభివృద్ధి ఫిలాసఫీ. ఖచ్చితంగా వీళ్ళ ప్రజలకి చేరువలో ఉండి ప్రజాపక్షాన్ని నిలబడి నిర్భయంగా ఈరోజు మాట్లాడితేనే అది ఈరోజు ప్రజాప్రతినిధిగా ఈరోజు ఒక విలువ, ప్రజలతో మమేకమయ్యని ప్రజల తాలూకా సేవ చేస్తేనే మనకు కూడా ఒక తృప్తి. అటువంటిది నేను నేర్చుకుని నా తల్లిదండ్రులు కూడా నాకు నేర్పించింది. మన పని మనం శక్తివంచన లేకుండా ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు చేసుకుని వెళ్ళాలి, ఫలితం దానంతటి అది వెతుక్కుంటూ వస్తుందని చెప్పింది. ఆ విధంగానే ఒక డెడికేట్గా ఈరోజు ప్రజలని వారి సేవ చేయాలనేదే భావ్యంగా పెట్టుకునే ఇందులో రావటం, అదే నా ఫిలాసఫీ. మేడం, మీరు రాజకీయాల్లోకి అంటే ఒక ప్యాషన్తో వచ్చారా లేకపోతే అనుకోకుండా రావడం జరిగింది? అసలు ఎలా జరిగిందండి మీ రాజకీయ ప్రవేశం? నేను ఏ రోజు కూడా అనుకోలేదండి రాజకీయాల్లో రావాలని, ఎప్పుడు అనుకోలేదు. సత్యనారాయణ గారు వారు స్వతహాగానే రాజకీయంలో నేను వచ్చేటప్పటికే మరి మంచి యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా ఇవన్నీ ఉండేవారు, యాక్టివ్ రోల్లో ఉండేవారు. తర్వాత అన్ని సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, ఎంపీ ఇవన్నీ అయినారు. నేను ఆ టైంలోని వారు ఎంపీగా ఉండేటప్పుడు 33% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో నిలబడటం అనేది వచ్చింది. ఆ టైంలో సత్యనారాయణ గారు ఎప్పుడైతే నిలబడేవారో నేను క్యాంపెయినర్గా వెళ్తుండేదాన్ని. ఓకే.
96 ఆన్వర్డ్స్ నేను వెళ్తుండేదాన్ని. సో వాళ్ళు దృష్టిలోని ఆ రోజు జిల్లా పరిషత్ ఉమెన్ రిజర్వేషన్ అయింది విజయనగరం. ఝాన్సీ నిలబడితే బాగుంటుందని అప్పుడున్న పెద్దలు సాంబశివరాజు గారు కానీ, అలాగే ఆ రోజు అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు నా పేరు సజెస్ట్ చేయటం, నేను స్థానిక సంస్థల రిజర్వేషన్ వల్ల నేను రావటం జరిగింది. దానిలో కూడా చాలా టై అయింది. 17 పడితే ఆ టైలో కూడా లాటరీలో నేనే విన్ అయ్యాను. సో ఆ విధంగా లాటరీ అంటే అదృష్టం అంటారు కదా మీ భాషలో, ఆ విధంగానే విజయనగరం జిల్లాకి నేను నా రాజకీయం అరగరేయటం అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పదవి ఉన్నా లేకపోయినా సేవ అనేది నిరంతరం ప్రజలతో మమేకమే చేస్తున్నాం. అంటే మీ కష్టానికి తగ్గట్టుగా అదృష్ట దేవత కూడా తోడుంటూ ఉన్నారు ఎప్పుడు మీతోనే, అంతేనా మేడం? అంతే అనుకోవాలి. మేడం, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఒక పెద్ద పార్లమెంటేరియన్, సీనియర్ నాయకులు, బాగా ఎంపీగా చేశారు, మినిస్టర్గా చేశారు, రకరకాల వ్యవస్థల మీద వాటి మీద ఒక మంచి కమాండ్ ఉంది. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఆయన దగ్గర నుంచి సలహాలు సూచనలు అలాంటివి తీసుకోవడం జరిగిందా, లేకపోతే ఆయన ఏమైనా ఇస్తూ ఉంటారా? ఇప్పుడు సత్యనారాయణ గారు మీరు అన్నట్లుగా సీనియర్ నాయకులు ఏమైనా చెప్పాను, హస్బెండ్గా ఇచ్చేదానికంటే నేను వారిని ఒక రాజకీయ అనుభవజ్ఞులుగా భావించి ఏదైనా ఇష్యూ ఉంటే నాకు అది కష్టతరమైంది అయితే ఖచ్చితంగా వారిని అడిగేదాన్ని. అలాగే మాకు పెద్దలు సాంబశివరాజు గారు ఉండేవారు, వారిని. సాంబశివరాజు గారు అంటే సత్యనారాయణ గారి గురువు గారు కదండి, రాజకీయ గురువు కదండి సాంబశివరాజు గారు, వారిని కూడా అడిగేదాన్ని. అలాగే ఏదున్నా సరే ఖచ్చితంగా ఇంకా నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయ్యి మా రాజశేఖర రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా చెప్పింది నాకు అంశం ఏంటంటే, నువ్వు ఒక మహిళ కాబట్టి మహిళా సాధికారత కోసం నువ్వు నిరంతరం నీ జిల్లా పరిషత్లోని ఖచ్చితంగా నువ్వు వారి గురించి ప్రత్యేక దృష్టి పెట్టు అనేటప్పుడు నేను ఏదైతే దాంట్లో 15% ఆఫ్ ఉమెన్ వెల్ఫేర్ గ్రాంట్ ఉండేదో, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గ్రాంట్, దానికి సంబంధించింది ఖచ్చితంగా వాటిని ఇవ్వటంతో పాటు ప్రత్యేక గ్రాంట్ను కూడా తీసుకెళ్ళి దానికి అన్వయించి పెట్టేదాన్ని. సో వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాళ్ళ చదువు కోసం, వాళ్ళు సెల్ఫ్ సస్టైనబుల్ అవ్వటం కోసం అలాంటివి ఉండేది. రెండవది ఏంటంటే ఎస్హెచ్జిస్ని స్ట్రెంథన్ చేసేదాన్ని. ఫ్యాషన్ టెక్నాలజీ లాంటి దాన్ని తీసుకొచ్చి నేను ఎంపీ అయిన ఫస్ట్ దీంట్లోనే ఫ్యాషన్ టెక్నాలజీ లాంటి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే బ్రాండెక్స్ రన్ అవుతుందో సుమారు అక్కడి నుంచి 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాను. నిఫ్ట్ వాళ్ళతోని తర్ఫీదు ఇచ్చి 6 నెలల తర్వాత వాళ్ళని ఇక్కడ బ్రాండెక్స్ అచ్యుతాపురం బ్రాండెక్స్లో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చేయటం కూడా జరిగింది. అలాగా ప్రతి ఉమెన్ని ఎంపవర్ చేయాలని. ఇవాళ పిల్లలు డ్రాప్అవుట్స్ అయితే ఆ పిల్లల పనిలోకి కాదు స్కూల్కి పంపించండి అని కొన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు పేరెంట్స్కి మరి ఆ గ్రాంట్ నుంచి కొంత వాళ్ళకి ఏదైతే పాడి గేదెలనో లేకపోతే ఇంకో చిన్న కిరాణా లాంటిదనో లేకపోతే వెజిటబుల్ వెండర్స్ గానో వాళ్ళు ఏదైతే కోరారో దాన్ని ఏర్పాటు చేసి ఆ యూనిట్స్ ఇచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి పిల్లల్ని చదువుకునేటట్టుగా చేసేదాన్ని. ఇలాంటివన్నీ అప్పటి నుంచే వారు చెప్పినవి. నా రాజకీయ బీజమే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద పడింది. మహిళల మీద ముఖ్యంగా దృష్టి పెట్టి మహిళలు ఎక్కడైతే ఈవేళ మహిళలు గౌరవించబడతారో, మహిళ సాధికార దిశగా వెళ్తుందో ఆ సొసైటీ ప్రౌఢ వెళ్తుంది. అటువంటి దాన్ని ఈరోజు తీసుకొని తూచా తప్పకుండా దానికి వెళ్ళడం, దానికి మా సోదరులందరి తాలూకా సలహా సూచనలు అందరినీ తీసుకొని వెళ్ళటం కూడా జరుగుతుంది. మేడం, రాజశేఖర రెడ్డి గారితో కూడా మీరు అంటే రాజకీయంగా ఒక పరిచయం, అనుభవం, వాళ్ళతో కూడా మీరు ట్రావెల్ చేశారు కాబట్టి అడుగుతూ ఉన్నానండి. రాజశేఖర రెడ్డి గారిని మీరేమని పిలిచేవారు, ఆయన మిమ్మల్ని ఏమని పిలిచేవారు? నాకు నోరారా చెల్లెమ్మ అని పిలిచేవారు, నేను రాజశేఖర అన్న అని పిలిచేదాన్ని. చాలా చక్కగా వారు పిలిచేవారు. అన్నీ అదృష్టం చెల్లెమ్మ అని అనేవారు నన్ను. లాటరీలో వచ్చారని అదృష్ట చెల్లెమ్మ అనేవారు. జిల్లా పరిషత్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ 9 మంది ఎమ్మెల్యేలు రావటం, ఎంపీలు గెలవటం, ఆ విధంగా అందరినీ అప్పచెప్పడం. రాజన్న అని పిలిచేదాన్ని, ఆ అన్న కూడా చెల్లెమ్మ అని పిలిచేవారు. రాజశేఖర రెడ్డి గారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా మేడం?
అంటే ఒక రాజకీయం కావచ్చు, లేకపోతే వ్యక్తిత్వ పరంగా కావచ్చు, ఎనీథింగ్ ఏమైనా సిన్సియర్గా వెళ్ళటం, రాజకీయం ఏదైనా పనిచేసినా ప్రజల కోసం ఒక నిబద్ధత ఉండటం, ఈవేళ జవాబుదారితనంగా అకౌంటబిలిటీ ఉండేటట్టుగా వెళ్ళటం, ఇలాంటివన్నీ వారు నేర్పించినవి. వారు చేసేవారు, మమ్మల్ని కూడా అలాంటి ఎంకరేజ్మెంట్ చేసి మాకు చెప్పేవారు. ఏదైనా స్కీమ్స్ పెట్టినా సరే వాటికి స్కీమ్కి నేమ్ పెట్టండి అని సరే నేమ్ నా దగ్గర పంపించి ఏ నేమ్ పెడితే బాగుంటుంది వెళ్ళి అక్కడ కనుక్కోండి అని చెప్పి నాకు అడిగి మళ్ళీ ఆ నేమ్ కూడా పెట్టేవారు. టైటిల్ మేకర్ మీరే? టైటిల్ మేకర్స్ కూడా ఇందిరా క్రాంతి పదం అప్పుడు అన్నీ అట్లాంటివన్నీ వచ్చినవి, ఆసరా అలాంటి మీరు ఆ టైటిల్ చేసి పంపించేదాన్ని. అలాంటివి కూడా అడిగేవారు. మహిళలు అంటే చాలా గౌరవంగా చూసేవారు. ఒక ఎడ్యుకేషన్ కూడా వారు ఎంకరేజ్ చేశారు. చదువుకునే వాళ్ళంటే ఇంకా చదువుని ఆపక్కర్లేదు, దాన్ని ఏజ్తో సంబంధం లేదు, నువ్వు చదువుకోనుకుని చదువుకోవచ్చు అని చదువు కూడా ఎంకరేజ్ చేసేవారు. మేడం, ఇందాక మీరు అన్నారు జగన్ గారు డెవలప్మెంటు, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంటు రెండు కళ్ళుగా సాగుతూ ఉన్నారని. ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శ ఏంటంటే అండి, వెల్ఫేర్ అనేది అప్పులు చేసి వెల్ఫేర్ అనేది చేస్తున్నారు, డబ్బులు అందరికీ ఇస్తున్నారు, అది కూడా కొంతమందికి ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు అంటలేదు. ప్రతిపక్షాలు అనేవి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి లేకపోతే వాళ్ళ పార్టీ సానుభూతి పరులకు మాత్రమే ఇస్తూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండగానే వాళ్ళకి కట్ చేస్తున్నారు, కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు అని అంటూ ఉన్నారు. దీనికి మీ జవాబు ఏంటండి? అసలు వాళ్ళు చేసిన పని, ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు చేసిన పని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలనలోని ఒక్కసారి చూస్తే, మొన్న ఏదైతే 24 బడ్జెట్లోని మనకి ఫైనాన్స్ మినిస్టర్ గారు మేడం, యూనియన్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు వారు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, ఈ ఏవైతే అప్పులు దీంట్లో ఉన్న ఏదైతే ఈవేళ ఫైనాన్షియల్ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్న స్టేట్లోని ఏపీని చూపించారు. గతంలో పోల్చుకుంటే 2.60 ఉంటే ఈరోజు 2.20తోని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చేస్తుంది, చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుందని ఎప్రిషియేట్ చేశారు ముఖ్యమంత్రి గారిని. మరి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఆ డబ్బులు తీసుకున్నారు, ఈరోజు బటన్ నొక్కేస్తున్నారు అంటున్నారు. ఈవేళ వెళ్తున్నవి ఈవేళ కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఈరోజు వెళ్తున్నాయి, ప్రాంతాలకు అతీతంగా. అందుకే మీరు ఏ ఇంటికి వెళ్ళండి, అక్కడేమో పూర్వం వాళ్ళు చేసేవారు కార్యకర్తలకు ఇవ్వడమా, పచ్చ చొక్కా వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తకి, అది కూడా దళారుల ప్రమేయంతో వాళ్ళకి ఇల్లులు ఇచ్చినా, పెన్షన్లు ఇచ్చినా, ఈ కార్డులు ఇచ్చినా ఇచ్చేవారు. ఈరోజు నేరుగా వెళ్ళి వాలంటరీ వెళ్ళి ఎవరు అర్హులో వాళ్ళ పేర్లు రాసుకొని మరి ఈరోజు ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళిస్తున్నారు. ఆ రోజు ఈరోజు పోల్చుకోమనండి. ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారు అనుకొని అపోహలు ఉన్నారు. ఆ రోజు తీసుకున్నది అప్పంతను ప్రజల మీద రుద్ది ప్రజలకు ఇవ్వకుండా నాయకులు, కార్యకర్తలు దోచుకున్నారు. ఈవేళ తీసుకున్నది ఏదైతే ఉందో ఈవేళ ప్రజలకి నేరుగా ఇవ్వటంతో పాటు నీతివంతమైన పాలనతో పాటు డెవలప్మెంట్ కూడా ఈవేళ ఒక్క స్కూల్ అయినా ఆ రోజు చూసారండి, ఒక్కటంటే ఒక స్కూల్ అయినా బాగుందా? చెట్ల కింద స్కూళ్ళు ఉండేవి, పైనుంచి పెంకులు పడిపోతుండేవి, ఎన్నో ప్రమాదాలు జరుగుతుండేవి. ఈరోజు స్కూల్స్ చూడండి, ఈరోజు అన్నీ నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నీ కూడా ఈవేళ చక్కగా వారి రూపురేఖలు దిద్దుకోవడంతో పాటు అడ్వాన్స్డ్ బైజూస్ లాంటి కోర్సెస్, ఇంగ్లీష్లో బోధన అట్లాంటివి కూడా ఈరోజు ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం మంచి మెనూతో భోజనాలు ఏర్పాటు చేశారు, వారికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చారు. స్కూల్ యూనిఫామ్స్ దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి అన్నీ కూడా అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవాళ చేస్తున్నారు. మరి వారు తీసుకున్న దానికి ఈరోజు తీసుకున్న దానికి ఎంత తేడా ఉందండి. దాంతోపాటు యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్, ఎక్కడ అవసరం ప్రతి ఒక్కరు డ్రింకింగ్ వాటర్ అవసరమైందా అందిస్తున్నారు. హెల్త్ వైజ్గా ఈరోజు అన్ని వెల్నెస్ సెంటర్లు, అలాగే ఆర్బీకే సెంటర్లు, ఇవాళ సచివాలయాలు, ఇలాంటివన్నీ ఈరోజు 15,000 సచివాలయాలు కట్టారంటే, 10,000 వెల్నెస్ సెంటర్లు కట్టారంటే, 10,000 ఆర్బీకేలు కట్టారంటే, ఇవన్నీ డెవలప్మెంట్కి ప్రతి గ్రామంలోని ప్రతి ఇంట్లో లేవండి. ఇవాళ అర్బన్లో కూడా తీసుకున్నా, అర్బన్లో కూడా ఇవాళ వెల్నెస్ సెంటర్లు, మరి అలాగే వార్డు సచివాలయాలు, అటువంటి వాటివన్నీ ఇవ్వటం చేసుకోవడంతో పాటు ఆరోగ్యశ్రీ లాంటి వాటిలో కూడా ఈవేళ స్పెషల్గా ప్రతి చోట కూడా మ్యాన్ పవర్ను ఈవేళ వాటిని కూడా ఈవేళ ఏర్పాటు చేసి ఇవ్వటం. ఈవేళ ప్రతి తీసుకున్నది కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టారు, ప్రజల కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటి? ఒక్కటైనా ఒకటి గుర్తుంచినది చెప్పమనండి. ఈరోజు
మన ప్రాంతమే కదా, ఏ ప్రాంతమైనా చెప్పమనండి. మరి ఈరోజు ప్రతిపక్షం ఆరోపణలు అనడానికి కానీ ఆరోపణ అనేటప్పుడు కూడా ఒకసారి నా వైపు 1,000 చూపిస్తే నువ్వు 4 తప్పులు చేసావు, నీ వైపు 4,000 చూపిస్తే అది కరెక్ట్ చేసుకోమని ఉండాలి. మేడం ఈ మధ్య ఎప్పుడైనా శ్రీహరిపురం వెళ్ళారండి? శ్రీహరిపురం లాంగ్ బ్యాక్ నేను వెళ్ళాను, మన మధ్యలో ఒకసారి వెళ్ళాను. అంటే అందరినీ కలుసుకునే టైం అయితే నాకు కుదరలేదు, కానీ నేనైతే ఫ్రీక్వెంట్గా వాళ్ళతోని టచ్లో ఉంటారు, మీరు ఏజ్లో ఉండేటప్పుడు అండి శ్రీహరిపురంలో ఉండేవారు? ఎందుకంటే చదువు అదంతా ఇక్కడే కదండి మీదంతా. ఇక్కడ నాన్నగారు అప్పుడు ఇక్కడ ఇన్స్పెక్టర్గా ఫస్ట్ ఇక్కడ ఉండేవారు. ఓకే. దాని తర్వాత ఆయన డిఎస్పీగా అది అయిన తర్వాత వెళ్ళారు. సో అప్పుడు ఉండేటప్పుడు మాత్రం డాబా గార్డెన్స్లో ఉండేవాళ్ళం. ఈ 4th టౌన్ పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఇక్కడే ఉండేవి. అప్పుడు తర్వాత అక్కడికి వెళ్ళింది, కానీ ఈ నీలం వేప చెట్టు, ఇక్కడ సిబిఎంస్ అప్రూవల్ స్కూలు, ఇక్కడ డాబా గార్డెన్స్లో కమలా నెహ్రూ మున్సిపల్ గర్ల్స్ స్కూలు, ఇవన్నీ సౌత్లోని ఇటు ఉండి ఇవంతను. ఇటు నుంచి తర్వాత శ్రీహరిపురంలోని పిల్లలు అక్కడే చదవడం, సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకోవడం, బాబు కూడా ఇక్కడ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో పుట్టడం, అన్నీ పిల్లల్ని అక్కడ యారాడు పార్క్ దగ్గర తీసుకువెళ్ళటం, అవన్నీ అక్కడ సింధియాకి తీసుకెళ్ళడం, నావీ క్యాంటీన్కి వెళ్ళటం, అవన్నీ గుర్తుకొస్తున్నాయి. పేరెంట్స్ కొంచెం హెల్త్ పరంగా వాళ్ళు సిటీలోకి రావాల్సి వచ్చేది. నా పిల్లలు కూడా కొంచెం మెడిసిన్ అది చదువుకునేటప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్కి గట్ట వెళ్ళినప్పుడు మరి ఇక్కడ దగ్గర అవుతుందని చెప్పని తను కూడా అప్పుడు బ్రదర్ వాడు ఇక్కడ రామ్నగర్లో ఉంటే రామ్నగర్కి రావటం జరిగింది. ఏదేమైనా విశాఖపట్నం అయితే వదలలేదు మీరు? విశాఖపట్నం నా కన్నవారు ఊరండి, నేను ఎందుకు వదులుతాను? నా పుట్టి పెరిగినది, నా స్నేహితులు, నా బంధువులు అందరూ ఇక్కడ ఉన్నది ప్లేస్ కదా. నేను ఖచ్చితంగా విశాఖపట్నం పెళ్ళి అత్తవారింటికి వెళ్ళాను కాబట్టి అక్కడ సర్వీస్కి మాత్రం ఎప్పుడు కూడా నేను విశాఖపట్నం వదలలేదు. ఓకే మేడం, అంటే మీరు విశాఖపట్నంలో చిన్నప్పటి నుంచి చదువుకున్నారు, తర్వాత మీ పిల్లల చదువులు, వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం ఎవ్రీథింగ్ అంతా మీరు ఇక్కడ విశాఖపట్నంతో ముడిపడి ఉంది మీ జీవితం అంతా. కానీ మిమ్మల్ని ప్రతిపక్షాలు ఒక నాన్ లోకల్ పర్సన్ ఆవిడ విజయనగరం వాసి, ఇక్కడ విశాఖపట్నంతో ఎలాంటి ఇది లేదు అన్నట్టు కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా కౌంటర్ చేస్తారు? పెళ్ళైన తర్వాత కోడలుగా నేను విజయనగరం వాసినే, కానీ పెరగడం చేయటం నా తల్లిదండ్రులు ఉన్నది, నా కన్నవారు ఈ ఇల్లు నాకు విశాఖపట్నం అయినప్పుడు నేను విజయనగరం వెళ్ళగవుతాను. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ మా తాతగారు ఊరు అనుకొని ఇక్కడ చెప్పుకొని ఈవేళ ప్రతిపక్ష నాయకుడిగా మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈవేళ నా పొజిషన్ అపోనెంట్ అంటున్నారు. భరత్ గారు అంటారా? మీరు అడుగుతున్నారు కదా. కాదండి, ఇంకా పేరు కూడా చెప్పేచ్చు కదా, ఇంకేముందండి. చెప్తున్నాను, మీరు అంటున్నారు కాబట్టి అపోనెంట్గా అంటున్నారండి అని అంటే నేను అంటున్నాను. నేను అందుకే ఏదైతే ఈరోజు అలాగంటున్నారు, వారు ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు, మా తాతగారు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏం చేశారు, ఇంకా మా తాతల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాం మేము. ఒకవేళ విశాఖపట్నం అని అప్పుడు అనుకుంటే విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడిందండి? 76లో. మేము ఎప్పుడు పుట్టామండి? 64లో. ఇప్పుడు ఎక్కడ పుట్టినట్టుకండి, ఎక్కడ పెరిగినట్టండి? ఒకసారి ఆలోచన చేయండి. ఓకే. సో ఇది అంతా వాళ్ళు ఓటం భయం పట్టుకుంది. ఓకే. ఏ విధంగా ప్రజల్లో ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేయాలి, మైండ్ గేమ్ చేయాలి, అది వాళ్ళు వెంట పెట్టిన విద్య వాళ్ళ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ. దానికి ఎవరి ఆనందం వాళ్ళది. రేపు ప్రజలు తీర్పు చెప్తారు కదా, ఎవరు ఎంత దగ్గరగా ఉన్నవాళ్ళు, ఎవరెంత దూరం ఉన్నవాళ్ళు ప్రజలు నిర్ణయిస్తారు. మేడం, మీరు పార్లమెంట్లో మొట్టమొదటిసారి అడుగుపెట్టినప్పుడు ఫస్ట్ బొబ్బిలి నుంచండి విజయనగరం నుంచండి ఎలక్ట్ అయ్యారు మీరు పార్లమెంటేరియన్? బొబ్బిలి బై ఎలక్షన్లో అండి. బొబ్బిలి చివరి ఎంపీని నేనే. ఓకే. ఆ రోజు స్వర్గీయ కొండపల్లి పైడితల్లినాయుడు గారు వారు చనిపోతే ఆయన టీడీపీలో ఉండి ఆయన ఎంపీ బాగా హైయెస్ట్ మెజారిటీ కూడా అప్పుడు 49,000 మెజారిటీతో వచ్చిన ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయికే ఇచ్చారు నాయుడు గారని. సో ఆ టైంలో నా పార్టీ, నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేను చేస్తున్నాను, సెకండ్ టైం నేను చేస్తున్నాను. ఆ టైంలో నన్ను నిలబడమని చెప్పిస్తున్నారు. సో ఆ టైంలో నేను కంటెస్ట్ చేయమన్నప్పుడు బొబ్బిలి ఎంపీగా నేను కంటెస్ట్ చేశాను. బొబ్బిలిలోని తొలి మహిళా ఎంపీని నేనే, లాస్ట్ మహిళా ఎంపీని నేనే. దాంతో నాకు అది అయిపోయిన తర్వాత రీఆర్గనైజేషన్లో విజయనగరం కింద కన్వర్ట్ అయ్యింది. సో బొబ్బిల్లో బై ఎలక్షన్లో నేను అగేనిస్ట్ అంత మెజారిటీ నుంచి దాటి నేను గెలవటం జరిగింది. ఆ సింపతి అంత దీంట్లో కూడా ప్రజలు పూర్తిగా అవకాశాన్ని కల్పించి ఇచ్చారు, సేవ చేయడానికి ఇచ్చారు. ఏ రోజు కూడా బికాస్ ఆఫ్ జిల్లా పరిషత్తుగా అందరికీ యాక్సెసిబిలిటీ ఉండడమే నాకు ఆ రోజు నా విజయానికి
దోహదపడిందని నేను భావిస్తున్నాను. ప్రజలతో ఎక్కువగా మమేకం అయ్యేవారండి జిల్లా పరిషత్ చైర్మన్ ఉండేటప్పుడు? ఖచ్చితంగా మమేకం అయ్యేవాళ్ళు. మా కుటుంబం అంతా జాయింట్ ఫ్యామిలీ అండి. ఓకే. అందరూ కూడా సర్వీస్ ఓరియంటెడ్గానే ఉంటారు. ఎవరైనా ప్రజలకు హెల్ప్ చేయాలనే ఆలోచనతోనే కుటుంబం అందరూ కూడా నడుస్తారు. ఇప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీ మేడం? జాయింట్ ఫ్యామిలీనండి. సో ఆ బంధాలు ఆ వాల్యూస్ అన్నీ మీకు తెలుసు బాగానా? మేడం, ఫస్ట్ టైం మీరు పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందండి? వెళ్ళేటప్పటికి పెద్దల బడి, పెద్దల సభానికంటే పెద్దల బడి అనేవారు. దానికి ఒక డెక్కరము, దానికి ఒక అట్లాంటిది ఉండేటప్పుడు మనం ఏ విధంగా నడుచుకొని వెళ్ళాలని ఆ రోజైతే చాలా ఎక్సైట్మెంట్. ఎలా పార్లమెంట్లో అడుగు పెట్టడం అదేనంటే పెట్టిన మొదటి రోజు నుంచే నేను ఇష్యూస్ మొదలు పెట్టడానికి అది మరింత నాకు మర్చిపోని రోజుగా, అది కూడా స్టార్టింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మాట్లాడడానికి అవకాశం వచ్చింది. సో మహిళా దినోత్సవానికి పురస్కరించుకుంటే ఫస్ట్ టైం మాట్లాడింది మహిళా సాధికారికత మీదండి? దాని మీద మాట్లాడడం జరిగింది. అందులో కూడా బిల్స్ వచ్చినప్పుడు దాంతో మాట్లాడి చేయటానికి అయింది. సో ఆ విధంగా నాకు పార్లమెంట్లో అడుగుపెట్టడమే చెప్పలేనంత ఆనందం. కళ్ళెంబడ కూడా ఈ స్థాయికి ఒక లోకల్ బాడీ నుంచి లోవర్ హౌస్కి రాగలిగాను. ఏదో పూర్వజన సుశ్రుతూ ఉంటాయి కానీ అవ్వరు అనే ఫీలింగ్ అయితే, అంటే పెద్ద పెద్ద లెజెండర్స్ అక్కడంతా, అలాంటి వారు ఫొటోస్ అన్నీ చూసి నాకు ఒకసారి కళ్ళు ఒకసారి చెమర్చాయి. మీరు పివి నరసింహారావు గారు, అద్వానీ గారు, వాజ్పేయి గారు వీళ్ళ కాలంలో ఉన్నారు కదండి పార్లమెంట్లో, వాళ్ళతో పాటు సమకాలికులుగా ఉన్నారు, అంతేనా మేడం? పివి నరసింహారావు గారిని సార్ ఎంపీగా ఉండేటప్పుడు నేను వారిని అప్పుడు ఆ టైంలోనే చూశానండి. తర్వాత వాజ్పేయి గారిని జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉండేటప్పుడు వాజ్పేయి గారిని కలవటం జరిగాయి. మన్మోహన్ సింగ్ గారు ఉండేటప్పుడు 2 times, మరి అప్పుడు అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా అద్వానీ గారు, తర్వాత సుష్మా స్వరాజ్ గారు వాళ్ళు ఆ టైంలో కూడా నేను అక్కడ చేయటం జరిగింది. సో అందరూ కూడాను చాలా డిగ్నిటీతో మెలిగిన వారే. రూలింగ్ అపోజిషన్ అయినా చాలా డిగ్నిటీతో ఒక డెకరం ఉండేది. అప్పుడు స్థాయికి ఇప్పుడు స్థాయికి కొంత తేడా అయితే అవ్వచ్చు, కానీ ఆ టైంలో మాత్రం చాలా డీసెంట్ డెకరము, రెస్పాన్సిబిలిటీతో ఉండేవారు. మేడం, అంటే చాలాసార్లు వింటూ ఉంటానండి నేను, అంటే పార్లమెంటు అనేటప్పటికీ అంటే అక్కడ ఉండేవారంతా ఒక డెకరం అనేది మెయింటైన్ చేస్తారు, ఒక డిగ్నిటీ. అంటే విమర్శలు కూడా మరీ అంటే శృతి మించకుండా కొంత ఉంటూ ఉంటాయి. అంటే అప్పుడప్పుడు శృతి మించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో నాకైతే తెలియదు, కానీ రాష్ట్రాల అసెంబ్లీలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు వచ్చినప్పటికీ అలాంటి పరిస్థితి లేదని అంటూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటారు మేడం? అంటే మీరు ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఉన్నారు, ఒక అంటే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, మీ అనాలిసిస్ ఏంటని. చెప్పాను కదా, అది ఏదైనా ఎక్కడ గౌరవం అక్కడ ఇస్తూ వెళ్ళాలి. వాళ్ళు రివర్స్ ఎట్లాగా అవుద్దో న్యూటన్స్ లా అలాగే అవుతుంది. నేను కామెంట్ చేస్తే మీరు కామెంట్ చేయడం, మీరు కామెంట్ చేస్తే నేను కామెంట్ చేయడం అనేది కాకుండా మనం కూడా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎథిక్స్తో ఇవాళ నడుచుకునే వాళ్ళసిన అవసరం ఉంది. దాన్ని అందరూ కూడా ఈక్వల్గా తీసుకొని రెస్పాన్సిబిలిటీతోనే వెళ్తే ఇట్లాంటి వాటికి ఆస్కారం ఉండదు. అలాంటిది అక్కడ ఏదైతే పెట్టారో చాలా రెస్పాన్సిబిలిటీగా, ఎథికల్గా, ఒక్కటైనా దానికి మాటలో తేడా వస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద రేస్ చేయడం కూడా జరుగుతుంది. సో అట్లాంటి దాన్ని చాలా తక్కువగా అక్కడ అటాక్ చేసుకుంటారు, హుందాగా చేసుకుంటారు. ఏది చేసినా మీ ప్రభుత్వ విధానం మీద పడుతుంది, సిద్ధాంతాల మీద ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగత కామెంట్స్ మాత్రం నేనైతే వినలేదు అక్కడ ఉన్న టైంలో. మరి ఇక్కడైతే కొన్ని అప్పుడప్పుడు టీవీస్లో వాటిలో వస్తే ఒకరి ముందు స్టార్ట్ చేస్తే ఇంకొకరు అంటూ ఉంటారు. వ్యక్తిగతం కాకుండా వ్యవస్థ మీద చేసుకుని విధానాల మీద ఏది ఎంత ఆర్గ్యూ చేసినా అది తప్పకుండా ప్రజలకి అది మేలు చేస్తుంది అనే దానికి ఎవరైనా సరే మాట్లాడవచ్చు ప్రజాస్వామ్యంలో. మేడం, మీరు 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు, ఎంపీగా ఉన్నారు ఒక పీరియడ్లోని. సో ఎన్నోసార్లు పార్లమెంట్లో ఎన్నో ప్రసంగాలు చేశారు. అందులో కొన్ని స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, షిప్ యార్డ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ విషయం కావచ్చు,
మన ఎయిర్పోర్ట్ని అంటే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ని 24 అవర్స్ అందుబాటులో ఉంచాలని కావచ్చు, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలాంటి ఎన్నో విషయాలు అంటే నాకు కొన్ని గుర్తున్నవి చెప్తూ ఉన్నానండి, మెన్షన్ చేస్తూ ఉన్నాను. సో మీకు ఎన్నో విషయాల మీద మీరు ప్రసంగించిన వాటిలోని మీకు బాగా నచ్చింది, మీ మనసుకు బాగా హత్తుకునేది, లేకపోతే నిజాయితీగా అంటే చాలా బాగా మాట్లాడాను అని అనిపించింది ఏంటి? అంటే ఒకటి మత్స్యకారుల గురించి ఇక్కడ ప్రత్యేకించి తీసుకుంటే వారికి స్పెషల్గా ఐడెంటిటీ చేస్తూ కార్డ్స్ ఇవ్వమండం. అలాగే ఎందుకంటే వారు ఇక్కడ నుంచి ఎక్కువ మంది బంగ్లాదేశ్ బోర్డర్లో కానీ, లేదంటే పాకిస్తాన్ బోర్డర్లో కానీ, లేదా శ్రీలంక బోర్డర్లో కానీ ఇట్లా వెళ్ళిపోతుంటే ఇబ్బంది పడి వారు మత్స్యకారులు అనేది కూడా వాళ్ళ గుర్తింపు కార్డు లేకపోవటం వల్ల కూడా వారు అనేక మార్లు వారు వేరే దానికి వచ్చారేమో అనే దీంట్లోని వారిని తీసుకునేవారు. అలా కాకుండా వాళ్ళు మత్స్యకారులు అనే ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఏర్పాటు చేసి ఇవ్వమండం. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వమండం. వాళ్ళకుండే అల్ట్రావైలెట్ రేస్ వల్ల వాళ్ళు ఫిషింగ్కి క్యాచింగ్కి వెళ్ళినప్పుడు వచ్చే రేస్ వల్ల వారి స్కిన్, బోన్స్ అట్లాంటి కళ్ళు దేనికి వారికి సహకరించవు. అటువంటి వాటితోని వీళ్ళ ఖచ్చితంగా 50 సంవత్సరాలకే వీరికి పెన్షన్ ఇవ్వాలి, తర్వాత వీరు చేయలేరు, ఈ వృత్తిని చేపట్టలేరు, ఇంకో వృత్తికి వెళ్ళలేరు అని చెప్పి డిమాండ్ చేసిన దాన్ని భారతదేశం అంతా ఇంప్లిమెంట్ చేశారు. గ్రేట్ అండి. వారికి మన వంతు సహాయ సహకారం అందించామనే దాన్ని నాకు చాలా తృప్తినిచ్చాయి. అంతేకాకుండా రైల్వే దాంట్లో కూడా క్లాస్ 4 ఏవైతే ఉన్నాయో వాటిని గ్యాంగ్ మ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ట్రాక్ మెన్, ఇవన్నీ వాటి కూడా టెస్ట్కి హిందీలో రాయమనేవారు. మన దక్షిణ భారతంలోనైతే మన తమిళ్ కానీ, కర్ణాటక కానీ, వీళ్ళు లోకల్ మన తెలుగు కానీ ఈ లాంగ్వేజ్తో వెళ్ళేవారు. కానీ హిందీ వాళ్ళు రాయలేకపోయేవారు, చెప్పలేకపోయేవారు. దాంతో మన వాళ్ళ సర్టిఫికెట్లు కూడా కొన్నిసార్లు తీసుకొని పడేయటం, చెప్పలేకపోవటం, ఉద్యోగాలు వచ్చేవి కాదు. అప్పుడు దాని మీద కూడా రైల్వే బిల్లో మాట్లాడి ఖచ్చితంగా ఇవి అన్నీ క్లాస్ 4 లోకల్ వాళ్ళే, లోకల్ పీపులే, లోకల్ ఏరియాస్లోనే పనిచేసేవాళ్ళు, వేరే దూరంగా వెళ్ళి కూడా చేసేవి కాదు. కాబట్టి వీళ్ళకి ఆ డివిజన్లో చేసే ఉద్యోగాలే కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా రీజనల్ లాంగ్వేజ్లోనే ఎగ్జాము మీరు కండక్ట్ చేయండి అని చెప్పని ప్రాంతీయ భాషలోనే వాళ్ళకి పరీక్ష రాసే విధంగా కూడా ఫైట్ చేశాను. అది కూడా దేశమంతా ఇంప్లిమెంట్ అయింది. సో అట్లాంటి వాటితో ఒక విధానపరమైనది, విస్తృత ప్రయోజనం కలిగే విధానపరమైనది, అది నేషనల్ అవనియండి, స్టేట్ అవనియండి, లోకల్ అవనియండి, అటువంటి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి మిగిలిన వాళ్ళతో కూడా కలిపి నేను ఫైట్ చేసేదాన్ని. స్టీల్ ప్లాంట్ లాంటి దానికి కూడాను ఎట్టి పరిస్థితిలో కూడాను స్టీల్ ప్లాంట్ని ఉత్పాదక శక్తి పెంచాలి, దానికి ఉండేదాన్ని ఇంకా కావాలంటే ఈరోజు నవరత్నాల్లోని నెంబర్ 1గా నిలబడాలంటే ఏదైతే వీళ్ళు ఇస్పాట్లోని దానికి అవసరమైన అలొకేషన్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకించి క్యాప్టివ్ కోల్ 2 పాయింట్స్ ఐరన్, కోల్ ఆ రెండింటిని కూడా ఇవ్వాలని చెప్పేసి అని చెప్పడం, దాని డిమాండ్ ప్రకారంగా వాటిని కూడా ఇవ్వటం, దానివల్ల స్టీల్ ప్లాంట్ మళ్ళీ రన్నింగ్లో మళ్ళా ఉత్పాదక రంగంలోని మళ్ళీ అత్యధిక ప్రమాణాలతో ఈరోజు నవరత్నాల్లో చేరటం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఇంకొకటి కూడా ఏదైతే BHPని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితులు అక్కడ ఉంటే దాన్ని BHELలో మార్చడానికి రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వారు కూడా చాలా సీరియస్గా ప్రయత్నం చేయడం, అలాగే మాతో కూడా ఆ కమిటీలో ఉండేదాన్ని ప్రత్యేకించి వాటిని కూడా ఈరోజు BHELలో మార్చేయించడానికి దానిలోనూ ఒక ముఖ్య భూమిక మరి వెళ్ళి BHELలో మార్చేసి ఈరోజు అందులో పనిచేస్తున్న వారందరూ కూడా మరి వేలాది కుటుంబాలు ఈరోజు ఉద్యోగం చేసుకోవడానికి, ఉత్పాదక రంగంలో కూడా ఇప్పుడు అత్యంత ప్రామాణికాలతో చక్కగా వెసల్స్తోని ఇంకా మంచి ఉత్పాదక రంగాన్ని కూడా పెంచుకునే విధంగా వెళ్ళటం, షిప్ యార్డ్లో కూడా మనకి చక్కగా ఈవేళ షిప్స్ తయారు చేసుకునే దీనికి మనకి కావాల్సినంత సామర్థ్యం ఉన్నా సరే మనకు కాకుండా ఇతర రాష్ట్రాల్లో వాటికి ఇవ్వడం ఇస్తే మా ప్రాంతంలోనే ఈరోజు ఇంతమంది
ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వారికి అందరికి కూడా మీరు సపోర్ట్ చేసి ఈవేళ ఆర్డర్స్ మీరు ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళందరూ ఈవేళ ఉపాధి లేకపోతే, ఉద్యోగాలు లేకపోతే, జీతాలు లేకపోతే ఆ కుటుంబాలను కూడా వీధిన పడతాయి. ఇవన్నీ కూడా నిర్వీర్యం అవుతాయి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దాన్ని కూడా షిప్ యార్డ్లో దాన్ని కల్పించి షిప్ యార్డ్ని నేవీలో కనెక్ట్ చేయించి దాని ద్వారా ఈరోజు మన దేశంలోనే కీలకమైనవి నిర్మాణం దీంట్లోనూ కూడా ఈరోజు స్వదేశీ మనకు నౌకలే ఇవాళ తయారు చేసుకోవడం వంటి సామర్థ్యంతో ఈరోజు తయారు చేసుకునే దాంట్లో అంత క్యాపబిలిటీ మనకు కనిపించి ప్రత్యేకించి జలాంతర్గామి లాంటివి కూడా మనం యుద్ధ నౌకలను కూడా ఇవాళ తయారు చేసుకునే కెపాసిటీ ఈరోజు మన షిప్ యార్డ్కి ఇవాళ ఉండటం, అటువంటి వాటిలో కూడా నేను రేస్ చేసేదాన్ని. ఏదున్నా సరే ఈ ప్రాంతం అంటే విశాఖపట్నం ఉత్తరాంధ్రకి గుండెకాయ లాంటిది. దీన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఏదో మనం గిరిగీసుకొని ఇక్కడే ఉన్నామని కాకుండా అలాగే అన్ని చోట్ల అందరి గురించి మాట్లాడేదాన్ని. అది హిల్ టాప్ అవనియండి, ప్లేన్ ఏరియా అవనియండి, మన జాగ్రఫికల్లీ మనకు 3 ప్రాంతాలు ఉండేవి. ఆ 3 ప్రాంతాల గురించి పరిరక్షించుకోవడానికి ఖచ్చితంగా ఇష్యూస్ అన్నీ రేజ్ చేస్తుండేదాన్ని. ఇలాంటి వాటితో పాటు ప్రత్యేకించి బిల్స్ కూడా రేజ్ చేసి ఉమెన్ గురించి ఎన్ఆర్ఐజెస్లో ఉండేదాన్ని. ఇద్దరికి కూడాను ఇవాళ ఈక్వల్ రైట్స్ ఉండాలని, ఈక్వల్ వర్క్ టు ఈక్వల్ పే అనేది చేయాలని, ఇట్లాంటివన్నీ కూడా రేజ్ చేయడంతో పాటు స్పెషల్ నీడ్స్ ఫర్ స్పెషల్ గ్రూప్స్ అని ఏవైతే ఈవేళ వికలాంగులు ఉన్నారో, ఎవరైతే ఈవేళ ఎస్సీ ఎస్టీస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక పనులు గుర్తింపు చేసి ప్రత్యేక టూల్స్ వారికి లైట్ టూల్స్ ఇచ్చి పని చేయించి వారు కూడా 100 రోజుల పనిదినాలు, 50 రోజులకే వికలాంగులకు 100 రోజుల పనిదినాల తాలూకా ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అటువంటిది కూడా వాళ్ళకి వచ్చేటట్టుగా దాన్ని కూడా చేయగలిగాను. ఇలాగ చాలా చేసుకొని ఈవెందో ప్రెస్ మీడియా సోదరులకు కూడా రైల్వేలో వాళ్ళకి ప్రతి ఏటా కూడా కన్సెషన్తో పాటు ఫ్యామిలీకి వాళ్ళకు కూడా ఈరోజు ట్రావెల్కి మీరు అవకాశం కల్పించే వాళ్ళని దాన్ని రేట్ చేసింది కూడా భారతదేశం అంతా ఇంప్లిమెంట్ అయింది. దాన్ని కూడాను ఇలాంటివన్నీ కూడా ఆ ఐఐఎం లాంటిది కానీ తీసుకొచ్చి పెట్టి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా మన ఆంధ్ర యూనివర్సిటీని చేయాలని చెప్పేసి కోరడం. దానిలో భాగంగా ఐఐఎం అయితే ఇప్పటికి వచ్చింది. రిమైనింగ్ కాలేజ్ వాటి గురించి ఏదైతే మా ప్రాంతాన్ని ప్రత్యేకించి ఉత్తరాంధ్రలోని ఈవేళ ట్రైబల్ యూనివర్సిటీని కూడా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా పెట్టాలని ఎస్టాబ్లిష్ చేయాలని రేట్ చేశాను. దాని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్స్ లాంటివి కూడా పెట్టమంటే భారతదేశంలో 2 గుల్బర్గా ఒకటి మనకోటి ఇచ్చారు. అట్లాంటిది కూడా ఎస్టాబ్లిష్ చేయించాను. మరి ఇవన్నీ సిజిహెచ్ఎస్ అది కూడా సెంటర్ మనకి హైదరాబాద్లో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత మరి కేంద్ర పాలితలో ఉన్నాయి. ఈవేళ 75 మరి వివిధ విభాగాలు ఉన్నాయి. వాటి సంబంధించినతో పాటు ఈరోజు వాటికి కావాల్సిన హాస్పిటల్ కూడా ఈరోజు ప్రత్యేకించి సిజిహెచ్ఎస్ అది కూడా ఇక్కడ పెట్టించాను వైజాగ్లో. ఇవన్నీ కూడా వైజాగ్కి ఏం కావాలో ఎలా తేవాలో 2 తెలుసు. 2 సార్లు ఉన్న ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఏది ఎవరితో ఎలా మాట్లాడితే ఈ ప్రాంతానికి మనం తేగలం అనేది పెద్దలు ఉన్నారు. ఇక్కడ రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వారి తాలూకా ఏది చెప్పినా సరే వారి గైడ్లైన్స్లో ఖచ్చితంగా ఇవన్నీ మాకు ప్రజలు అవకాశం ఇస్తే ప్రజల సమస్యల్ని ఈవేళ ఏ టెరిటరీ చూసినా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ టెరిటరీలో కలిపి ఉంటాయి మనకి ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా. సో అటు అయితే ఇండస్ట్రీస్, ఇటైతే కాస్ట్లు, ఇటైతే ఈ షెడ్యూల్ ఏరియా ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో ముడిపడి ఉంటాయి. ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా ఎంపీ ఇన్వాల్వ్మెంట్తో ఇక్కడ జరగాల్సినవే ఏ అభివృద్ధి అయినా. మరి ఎంపీ చాలా కీలకం ఇక్కడ చేయాలనేది. ఎంపీ అవన్నీ చేయగలిగితేనే ఈ విశాఖపట్నం డెవలప్మెంట్కి భాగస్వామ్యం అయ్యేందుకు ఒక అవకాశం మహిళకి ఈరోజు ఇచ్చారని నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మేడం, విశాఖపట్నంలో అంటే చాలా కాలం నుంచి మీరు ఉన్నారు. అంటే విశాఖపట్నం, విజయనగరం విశాఖపట్నం అనగానే చాలాసార్లు ఒక ట్విన్ సిటీస్ వీతో స్టార్ట్ అవుతాయి 2. విశాఖపట్నం విజయంతో దూసుకుపోతుంది, అట్ ద సేమ్ టైం విజయనగరం విజయానికి ఒక చిరునామా లాంటిది. సో ఈ 2 ఒకవేళ మీరు ఎంపీ అయితే ఒక ట్విన్ సిటీస్గా అభివృద్ధి చేయాలి, లేకపోతే ఇంకేమైనా డెవలప్మెంట్ పరంగా రెండింటిని భాగస్థం చేస్తే ఇంకా బాగుంటుంది అనే ఆలోచన ఏమైనా ఉంది? అసలు విజయనగరం ఏర్పడమే పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నం, పార్ట్ ఆఫ్ ది శ్రీకాకుళం.
ఓకే. సో డెఫినెట్లీగా ఇవి ట్విన్ సిటీస్ ఇప్పటికే హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా విశాఖపట్నం విజయనగరం అని పిలుస్తున్నారు. రోడ్లన్నీ కూడా అలాగే మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అన్నీ డెవలప్మెంట్ అవుతాయి. దాన్ని పెద్దగా ఎటు వెళ్ళాలన్నా 40 మినిట్స్ 45 మినిట్స్. ఇక రానున్న రోజుల్లో ఇంకా ఫ్లైఓవర్స్ అట్లాగే ఈ వచ్చిన మెట్రో ట్రైన్స్ అటు వస్తే ఇంకా 10 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. ఖచ్చితంగా మీరు దాంట్లోని అనుకోవచ్చు, తప్పే ఉంది దాంట్లో. ఇప్పటికే అవన్నీ కలిసి పనిచేస్తున్నాయి. మేడం, విశాఖపట్నంలో ఉండే సమస్యలు ఏవి అని అనుకుంటున్నారండి? మెయిన్గా ఎక్కువ ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీ ఆలోచన విశాఖపట్నానికి? విశాఖపట్నం మారుతున్న కాలానికి అనుగుణంగా ఈరోజు యూత్కి ఈరోజు ఎంప్లాయ్మెంట్ అవకాశం కూడా కలిగి ఉండాలి. దాంట్లో ఖచ్చితంగా ఈరోజు ఏవైతే ఉన్నాయో బీచ్ ఐటీ సజ్జలుగా ఈరోజు ఏర్పాటు చేయటం, దాని ద్వారా ఈరోజు ఈ స్థానికంగానే ఈవేళ ఉద్యోగాల అవకాశాలు మంచి ప్యాకేజ్తో ఇవ్వడం. అదానీ డేటా సెంటర్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, అలాగే భారత్ ఇది కానీ, టెక్ మహీంద్రా కానీ, ఇంకా రకరకాలు ఇక్కడ అన్నీ ఉన్న, ఇంకా రాబోయే దాంట్లోని డెలాయిట్ లాంటి కంపెనీ కూడా ఈరోజు ఇక్కడ పెట్టడానికి ఎస్టాబ్లిష్ అయ్యి దాన్ని కూడా ఉన్నాయి. ఇన్ఆర్బిట్ మాల్ లాంటివి కూడా ఈరోజు ఏషియాలోనే బిగ్గెస్ట్ ఇక్కడ, అట్లాంటివి కూడా శరవేగంతో వస్తుంది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది కంప్లీట్ అయితే చాలామందికి జాబ్ అది వచ్చే అవకాశం. టూరిజంలో ఈరోజు అవుతున్నవి పోర్ట్లు, అలాగే ఫిషింగ్ హార్బర్స్ వల్ల చాలామందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు, ఇలాంటివన్నీ కూడాను ఖచ్చితంగా ఇవన్నీ పూర్తి స్థాయిలో ఉద్యోగాల అవకాశాలతో పాటు మన ప్రాంతంలో మన పిల్లలు ఉండేటట్టుగా, ఇంకా మిగిలిన వాడి దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చి వాళ్ళు జాయిన్ అయ్యే విధంగా ఈరోజు అటువంటి దాన్ని వాళ్ళు తీసుకొని రావాల్సి ఉంది. విజన్ విశాఖలోని ఇదంతా ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఇది ప్రాజెక్టుని దీనంతా ఇప్పటికే తయారు చేసి పెట్టారు. దాన్ని ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళడానికి వారు ఏదైతే ఈవేళ నేను మీకు ముందే అన్నాను, విశాఖపట్నం అంటే ఈ రాష్ట్రానికి ఏదైతే తలమానికం లాంటిది, దాన్ని ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజన్ లాగా ఈరోజు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముంబై తర్వాత మనం మరొక ఆర్థిక కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఈరోజు విశాఖపట్నం ఉండాలి. అది విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వస్తే 150 హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తే దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు పెరగడం అవుతాయి. చుట్టుపక్కల భూముల విలువలు కూడా పెరిగి వారికి జీవనానికి మరింత ఆస్కారం ఇస్తాయి. చాలా హౌసెస్ అని, హోటల్స్ అని, ఫుడ్ పార్క్లని, చాలా అవన్నీ కూడా రావడం జరుగుతాయి. ఇలాంటివన్నీ రావటం వల్ల మరింత ఒక పక్కనే సుందర నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సైతం ఈరోజు వచ్చి ఇక్కడ అన్నీ పెట్టి ఇవ్వడానికి ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మరొక బీచ్ ఐటీ సర్జ్ లాంటిది వస్తే సిలికాన్ సిటీ లాగా బెంగళూరు ఎలా పిలుస్తున్నారు, విశాఖపట్నాన్ని కూడా రేపు ఖచ్చితంగా బీచ్ ఐటీ సర్జ్ అని చెప్పి పిలవడానికి ఈరోజు అటువంటి దిశగా ఈరోజు అడుగులు పడుతున్నాయి. ఇంకా అవి కాకుండా రోడ్స్, 12 ఫ్లైఓవర్స్, రోడ్స్ మొత్తం విజన్ విశాఖలో 1,05,000 కోట్లతోని ఈరోజు ఎక్స్క్లూజివ్లీ విశాఖపట్నంలో వివిధ అంశాల మీద డెవలప్మెంట్ కోసం ఈరోజు తీసుకొని చేస్తున్నాయి. అవన్నీ జరగాలంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఇక్కడ వారు ఏదైతే ఇది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఇవ్వాలి, స్థానికులనే ప్రతి ఒక్కరు కూడా దాన్ని రావాలి అనుకుని చూస్తున్నారు. దాన్ని కూడా ఈవేళ బురజల్లి మార్చే ఇది స్థానికేతరులకే ఉంటుంది కానీ స్థానికులకు ఉండదు. మేడం, మెట్రోకి సంబంధించి దాని మీద మీ విజన్ ఏంటండి? ఎందుకంటే అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఉండేటప్పుడు మెట్రోని శాంక్షన్ చేయించుకున్నామని అన్నారు. అంటే వాళ్ళు చెప్పేది నేను అడుగుతున్నాను, నాకు క్లారిటీ లేదు. సో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, దాన్ని ప్రమోట్ చేస్తున్నారు, అంటే ముందుకు తీసుకుని వెళ్తున్నారు, మెట్రో స్టార్ట్ అవుతుంది అని అన్నారు. కానీ అంటే ఇప్పటివరకు అయితే ఏం కాలేదు దానికి. అంటే మెట్రో పరంగా అంటే విశాఖపట్నానికి మెట్రో రాకపోవడానికి కారణం ఎవరంటారు? ఒకవేళ మీరు ఎంపీ అయితే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఆల్రెడీ మెట్రోకి అసలు ఇది ముందు ఉండేటప్పుడే మెట్రో గురించి ఈ అర్బన్ డెవలప్మెంట్ కమిటీ వచ్చినప్పుడు ఇక్కడ మెట్రో నీడ్ ఉందని ఐడెంటిఫై చేసి ఇచ్చింది. 2012-13లోనే ఇచ్చారు ఇది. దాని తర్వాత దాన్ని అప్పుడు శాంక్షన్ అయిన దాన్ని మరి తర్వాత అధికారులు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన ఓన్ చేసుకున్నారు, మేము శాంక్షన్ చేయించామని. శాంక్షన్ చేస్తే మరి 5 సంవత్సరాలు పాలన చేశారు కదా, దాన్ని ట్రాక్లోకి ఎక్కించవచ్చు కదండి.
ఎందుకంటే ఈ కూటమితోనే జతకట్టున్నారు. ఆ కూటమే సెంట్రల్గా కూడా రూల్ చేసింది కదా. మేము మాలా ఒంటరిగా పోటీ చేయలేదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు చేసుకోలేకపోయారు? మళ్ళీ దాన్ని మేము తెచ్చాము ఆయన చేయలేదు అని కామెంటు అది ప్రజల్లోనూ ఒక తప్పుతో పట్టించడానికే. కానీ ఇలాంటివన్నీ కూడాను యాక్చువల్ అయితే దాన్ని పూర్తి స్థాయిలో దానికి అవసరమైనంతా పెట్టి దానికి ఏ విధంగా ఎంత గ్రాంట్స్ అవుతాయో పీపీటీ మోడ్లో తీసుకొచ్చి కొంత సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే దీన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడానికి అవుతుంది. అటువంటి సపోర్ట్ ఖచ్చితంగా ఈసారి అందరం ఒత్తిడి తీసుకొస్తాం. దాన్ని తీసుకొచ్చి చేయడానికి వాళ్ళ ఖచ్చితంగా దాన్ని స్టార్ట్ అవ్వడానికి ఇక్కడ నుంచి వయా భీమ్లీ టు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు ఇవన్నీ వస్తేనే వాటన్నిటి కూడా సుగమనం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా వాటిని కూడా తీసుకొచ్చి పెడతాం. మేడం, స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించి రకరకాల అప్పట్లో ఇది జరిగింది, వాదనలు జరిగాయి. అట్లాగే వాళ్ళైతే యాజిటేషన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కొంతమంది. అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నానండి నేను. సో స్టీల్ ప్లాంట్ని ఎలా రక్షిస్తే అంటే ఏం చేస్తే ముందుకు వెళ్తుంది, ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంటుంది అని మీ ఆలోచన అండి? అంటే ఏం అవసరం స్టీల్ ప్లాంట్ అలాగే ఉండాలండి? ప్రభుత్వ రంగ సంస్థగా దానికి, ఎందుకంటే దానికి వేలాది ఎకరాలు ఆ ఫ్యామిలీస్ ఊళ్ళే ఖాళీ చేసి స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. ఓకే. ఆ ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయవలసిన అవసరం, అందులో ఉద్యోగాలు అవకాశాలు ఇచ్చేదాన్ని కూడా చూసుకొని చేయాల్సినవి. రెండోది మనకి మైనింగ్ ఏదైతే ఉందో ఆ శాండ్ అవనివ్వండి, కోల్ అవనివ్వండి, అంటే దాని బ్లాస్ట్ ఫర్నెస్ల ద్వారా ఈరోజు స్టీల్ ఉత్పత్తి ఆధారపడింది. వాటరు సోర్స్ అవనివ్వండి, దాంతో క్యాప్టివ్ మైన్స్, ఐరన్ ఓర్ మైన్స్ కావాల్సి ఉన్నాయి. దాన్ని ఈరోజు ఎక్కువ అలొకేషను మనం తెచ్చుకొని ఇక్కడ పెడితే ఖచ్చితంగా ఇది ది బెస్ట్ అని దక్షిణ భారతంలోనే ఏకైక మనకు ఉన్నది, మన ఓన్ పబ్లిక్ సెక్టార్లో ఉన్నది ఇది స్టీల్ ప్లాంట్. దీన్ని తీసుకొని రావాల్సిన అవసరం ఉందంటే దీనికి అవసరమైన ఏదైతే ఉన్నాయో తర్వాత ఇస్పాట్లోని ఏవైతే ఇచ్చారో వాటివన్నిటిని పూర్తి స్థాయిలో ఇంకా అలొకేషన్స్ పెంచుతూ వెళ్ళాలి. అప్పుడు దీనికి ఉన్న క్యాపబిలిటీ సామర్థ్యంతో పాటు నెంబర్ 1గా దీన్ని నిలబెట్టగలరు. ఈరోజు ఉత్తర భారతంలో కూడా ఉన్నాయి మిగిలిన స్టీల్ ప్లాంట్లు. వేటి మీద దృష్టి కాకుండా వీటిని మాత్రం నిర్వీర్యం చేస్తూ కావాలనుకునే ఈ క్యాప్టివ్ మైన్స్, కోల్ మైన్స్ తగ్గించుకొని ఇస్తూ దీన్ని తక్కువదనం చేసి దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని వీళ్ళ అమ్మేయడానికని లాభాల బాటలో వెళ్ళేదాన్ని అమ్మేయాలని చూస్తే మరి అటువంటి దాన్ని ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మరి 2021లో దీన్ని తీసుకొస్తే అటువంటి వారితో జతకట్టున్నారు. అంటే పార్టీలకు అతీతంగా అన్నా ఇప్పుడు పార్టీలు పోటీ చేస్తున్నా కూడా అటువంటి వారు. ఈరోజు మళ్ళీ పోటీ చేస్తున్నాను కాబట్టి నేను తీసుకొచ్చి పెట్టేయగలను తలుచుకుంటే 3 నిమిషాల్లో అని మాట అంటారు. అది ప్రజలతో ఆడుకునేడానికి, ప్రజలతో చేయడానికి, వాటితో రాజకీయం చేయడం అనేది కరెక్టా అని అడుగుతున్నాను. ఇది చేయాల్సింది సిన్సియర్గా. దీన్నో ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి కాంక్షించే వాళ్ళైతే ఖచ్చితంగా ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటాయి. ఎంతమంది బలిదానాన్ని ఈరోజు తీసుకుని ఆ ఉక్కు నగరం అనే విశాఖపట్నం పేరు తీసుకొచ్చిన దాన్ని అదే దీనిగా నిలబడాలంటే ఖచ్చితంగా ఈరోజు వారికి అవసరమైన వాటన్నిటిని కూడా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో క్యాప్టివ్ అండ్ కోల్ మైన్స్ని అలొకేషన్లోని ఇంకా పెంచాలి. దానికి సంబంధించిన ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే ప్రొడక్షన్ పెరుగుతుందో, ఏవైతే రెవెన్యూ పెరుగుతుందో, ఏవైతే దాని ద్వారా వస్తుందో ఆటోమేటిక్గా ఆ కంపెనీలో ఆటోమేటిక్గా మిగిలిన వర్కర్స్కి, ఎంప్లాయీస్కి కూడా వెళ్తుంది. ఆ వెల్ఫేర్ కూడా చూడడానికి అవుతుంది. అటువంటి స్థాయికి ఈరోజు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండే మరి ఏదైతే వీళ్ళ పార్టీగా ఖచ్చితంగా తీసుకొని చేయాలి. అటువంటి చేయకుండా మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేమే చేస్తామని చెప్పి ఇవాళ మభ్యపెట్టి ఓట్లు దండుకునే కార్యక్రమంలో ఈరోజు ఉన్నారు. కాబట్టి నేను అంటున్నాను, ఇవి మాకు అవకాశం ఇస్తే ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు తీర్మానం చేసి పెట్టారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది పబ్లిక్ సెక్టార్లో ఉండాలి తప్పితే ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోము. కానీ వాళ్ళు అంటుంది చాలాసార్లు యాక్చువల్గా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినా కూడా స్టేట్కి కూడా కొంత పార్ట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తన ఆమోదంతోనే మోదీ గారు
అంటే బీజేపీ వాళ్ళు దానికి వెళ్ళారు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఇలా ప్రైవేటీకరణ అనే దానికి శ్రీకారం చుట్టారు, లేకపోతే స్టీల్ ప్లాంట్ని ఆ విధంగా ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే అసెంబ్లీలో ఎందుకంటే తీర్మానం చేస్తారు? వాళ్ళు చెప్పడానికి పక్క వాళ్ళ మీద నెట్టడం అంటే చాలా ఈజీ కాబట్టి దాని గురించి అటువంటి ఆలోచనే అసలు ఉండొచ్చా? దాని పూర్తి స్థాయిలోని సామర్థ్యం అసలు నిర్వీర్యం ఎప్పుడైంది తగ్గుతూ రావడం? అలొకేషన్ అయింది నా టైంలో నేను గట్టిగా అంటే అలొకేషన్ అయింది, రన్ అవుతుందని నిర్వీర్యం చేసిన పరిస్థితి స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే దాన్ని పెంచి దానికి కావాల్సిన క్యాప్టివ్ కోల్ మైన్స్ అన్నీ కూడా ఎందుకండి అలొకేషన్ చేయించలేకపోయారు? కీలకంగా ఉన్న వాటితోనే కదా వారు సంబంధంతో ఉండే కదా రాష్ట్రంలోని వెళ్ళారు, మరి ఎందుకంటే చేయలేకపోయారు? ఈరోజు నట్టడానికే సిద్ధంగా ఉన్నారు. ఈరోజైతే ఖచ్చితంగా అలాగవుతుందని నేను ఒక ఎంపీగా నాకు అవకాశం ఇస్తేనే నేను బొబ్బిలిలోని విజయనగరంలోని నాలాంటి దాన్నే చిన్నప్పటి నుంచి స్టీల్ ప్లాంట్ కూడా చూడడానికి వెళ్ళి స్కూల్ చదువుకున్న రోజుల్లో కూడా స్టీల్ ప్లాంట్కి వెళ్ళి స్టీల్ ప్లాంట్ గొప్పతనం అక్కడ వారి త్యాగమూర్తుల తాలూకా అన్నీ చూసి హిస్టరీ చూసి అలాంటి వాటిని పెంచాలని అడిగిన దాన్ని చెప్పేవాడికి అంటారు అనుమానిస్ అని ప్రజలే దొరికినట్టున్నారు. వాళ్ళు ప్రజల్ని వాళ్ళు తప్పుతో పట్టించడానికి. మేడం, సిద్ధం సభలకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందండి? చాలా అసలు ఇది విశేష ఆదరణ. ఎక్కడికి వెళ్ళినా సరే ఈవేళ బ్రహ్మరథం పడుతూ ఎక్కడికి వెళ్ళినా మేమున్నాం మీ వెంట. ఎందుకంటే ఈరోజు మా ప్రాంతం కానీ మా కుటుంబాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంట్లో ఉండి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసుకునే భాగ్యం, మా పిల్లల చదువులు, మాకు ఉపాధి అవకాశాలు. ఈవేళ ఓ దర్జీకి వెళ్ళినా వాళ్ళు చెప్తున్నారు, ఒక పూజారిని అడిగినా, ఒక లాయర్ని అడిగినా, ఒక ముల్లాని అడిగినా, అలా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాకు ఒక గౌరవాన్ని ఈవేళ గుర్తించి మాకు ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఓ వాహన మిత్రులు నాకు ఈరోజు అవకాశం కల్పించారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా స్కీమ్స్ ఓ పక్కన ఇంకో పక్కన ఆ ఏరియాస్లో డెవలప్మెంట్. ఇవి ఎప్పటి నుంచో ఈ ఘాట్ రోడ్లు ఎప్పటి నుంచో మాకు అవ్వని ఈరోజు అయినాయి, ఈ ఫ్లైఓవర్లు అయినాయి, ఈ డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ఈరోజు తాగలుగుతున్నాం. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్తా ఉంటే ఖచ్చితంగా సిద్ధం సభలో మేము నడుస్తామనుకొని వాళ్ళే రెడీగా ఈరోజు వాలంటరీగా చాలామంది రావటం జరుగుతూ ఉంది. అయితే వారు తాలూకా ఒకటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఇవన్నీ అవుతాయి. ఏమీ లేదు, రాకముందే వాలంటీర్ల మీద కంప్లైంట్ చేసి వీళ్ళ పెన్షన్లు మళ్ళా ఈరోజు చాలామంది వికలాంగులు కానీ వృద్ధులు కానీ పెన్షన్లు తీసుకొని ఇబ్బంది పడుతున్నారు. రేపు నిజంగా మళ్ళీ పొరపాటుని ఏమైనా అవకాశం వచ్చి ఇస్తే మాకందరి మళ్ళీ అరాచకం తయారవుతుంది. మళ్ళీ మేమంతా పేదవాడిగా ఉండిపోవాల్సిన పరిస్థితి మాకు ఉంటుంది అని చెప్పే భయం కూడా వాళ్ళ ఉంది, ఆందోళన కూడా ఉంది. ఖచ్చితంగా అందుకే సిద్ధం సభలోని మాకంటే ముందు మాకు ఇవి వచ్చాయి, మాకు ఇవి రాలేదు అనుకుని వాళ్ళే మాట్లాడి చెప్తా ఉన్నారు. సో రాలేదన్నవి ఏమిటన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో మాకు రాలేదు, వచ్చాయన్నవి ఏమంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇవనుకొని చెప్పి ఇటువంటివన్నీ కూడా వారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా సిద్ధం సభలు మీరు మొన్న కూడా చూశారు కదా, మరి ఈవేళ బస్సు యాత్ర సిద్ధం సభలు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారి మీద అటాక్ చేసి ఓటమి భయంతో ఆ మనిషికి ఏదో ఒకటి తేడా చేయాలనేసని ప్రాణం మీదకే ఈరోజు హత్యాయత్నం లాంటివి కూడా ఇవాళ చేయడం మొదలు పెడతా ఉంటే ఇంక ప్రతిపక్షం అనేది నిర్భయంగా రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ భౌతిక దాడులు అనేది చాలా దురదృష్టకరం. మరి ఇవన్నీ కూడా విశేష జనాదరణ ఓర్వలేక ఓడిపోతామనే భయంతో ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకి హింసాత్మకమైన వాటిని ఎంకరేజ్ చేస్తున్న అటువంటి వాటిని ఎక్కడైనా ఖండించాలి. ఎవరికి ఏ పార్టీలో ఎవరికైనా ఇట్లాంటివి జరిగితే వెంటనే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వారి మీద ఆ నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అంటే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారండి, మొన్న చంద్రబాబు గారి సభలో రా ఎవరో విసరని అంత ముందు అదే రోజు దాని ముందు రోజు అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారి సభలో ఆయన మీద రాయి దాడి ఏదో జరిగిందని ఇట్లాగా. సో వాటిని ఎలా చూడాలంటారు? అంటే చెప్పడం వేరు, ఈరోజు భౌతికంగా మరి ఆ గాయం వేరు. ఒకరికి తల నరంకి కొంచెం ఇంకా తగలరాని ప్లేస్లో తగిలితే ఎంత ప్రమాదకరం అనేది డాక్టర్లు కూడా చెప్తున్నారు.
మరి అక్కడ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్న మరి ఆ శ్రీనివాస్ గారికి కూడా, వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కన్ను అయితే పూర్తిగా డ్యామేజ్ అయింది. ఎన్ని రోజులకి మళ్ళీ ఇది అవుతుందో, సర్జరీ గట్ట అయింది. మళ్ళీ ఆయన సర్జరీ అయింది మేడం ఆయనకి, వెల్లంపల్లి గారికి. వెల్లంపల్లి గారికి మరి ఆయన కోలుకోలేని ఇంట్లో ఉన్నారు. మరి అది దాన్ని ఏమంటారు? ఏదో పొరపాటున వచ్చిందా, కావాలని కొంచెం చేస్తున్నదా? మేడం మూడ్ ఆఫ్ ద స్టేట్ ఎట్లా ఉందండి? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది. ఖచ్చితంగా మళ్ళీ జగనన్నే రావాలి, ముఖ్యమంత్రి కావాలి, మా డెవలప్మెంట్ కావాలి, విశాఖ అభివృద్ధి కావాలి అనే ఆలోచనలు అయితే ఇక్కడైతే స్టేట్ అంతా అడుగుతున్నారు. స్టేట్లో మళ్ళీ ఆయన వస్తేనే అన్ని కార్యక్రమాలు, అన్ని సంక్షేమాలు అంత డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు. ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఈరోజు అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంగా ఈరోజు భారతదేశం నిలబెట్టడానికి మళ్ళీ జగనన్నే కావాలి. మూడ్ ఆఫ్ వైజాగ్ ఎలా ఉందండి? మూడ్ ఆఫ్ వైజాగ్ 100కి 100 రూపాయలు, 100కి 100 రూపాయలు. ఈవేళ ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకుంటే ఈవేళ అందరూ కూడా, ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పట్ల పూర్తి స్థాయిలో ఈరోజు ఓటు వేసి రేపు మేము గెలిపిస్తామనడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. బొత్స ఝాన్సీ గారిని ఎంపీగా ఎందుకు గెలిపించాలి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు మేడం? స్థానికురాల్ని, ఆడబడుచుని, అన్ని వర్గాలతోనూ కూడా కలిసిమెలిసి ఇక్కడ పనిచేసిన దాన్ని, గతంలో కూడా విశాఖ గురించి అనేక అంశాల మీద గలం ఇప్పిన దాన్ని, రేపు నేరుగా ఇస్తే ప్రజల గలాన్ని పార్లమెంట్లో వినిపించి ఈ ప్రాంతానికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నదాన్ని, అందరికీ చేదోడు వాదోడుగా పిలిస్తే పలికే వ్యక్తిగా, అర్ధరాత్రైనా అపరాత్రైనా సర్వీస్ చేసే మహిళగా ఈరోజు వారికి అవకాశం కల్పించి ఉన్న మనిషిగా, మరి నా పక్క విజయనగరంలో చూశారు, బొబ్బిల్లో చూశారు. అటువంటి పేరు నాకు ఈరోజు ఇక్కడ కూడా విశాఖపట్నంలో కూడా ఇక్కడ ప్రజలు కూడా ఖచ్చితంగా అది కూడా గమనిస్తున్నారు. ఇవన్నింటితో పాటు ఇవాళ డెవలప్మెంటు, అలాగే సంక్షేమం, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, అంతేకాకుండా పూర్వం అనుభవం ఉండాలి. కొత్తగా ఒక ఎంపీ అయితే మళ్ళీ అనుభవం వచ్చి తను చేసే పని చేయాలంటే పుణ్యకాలం తీరిపోద్ది. అనుభవజ్ఞాలకైనా ఒక అవకాశం ఇస్తే తప్పనిసరిగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న పని ఎక్కడ ఆగిందో, ఏ విధంగా తేవాలో, ఈ ప్రాంతానికి ఎంత తొందరగా అందించాలి అనే దాన్ని కూడా ఈరోజు కొంచెం అవగాహన ఉండే వాళ్ళకి త్వరితగతిన ఆ సీనియారిటీ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇవన్నీ మరి నేనైతే పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని వర్గాల వారితో కూడా మమేకమై ఉంటున్న విశాఖ ఆడపడుచుకి ఖచ్చితంగా మరి విశాఖ ప్రజలు ఆదరిస్తారు, ఎంపీగా అవకాశం ఇస్తారు, వారితో కలిపి పని చేయిస్తారని నేను భావిస్తున్నాను. మేడం కూటమి అనేది ఉంది కదండి, సో కూటమి మీద మీ కామెంట్ ఏంటండి? ఎందుకంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ అంటే చాలాసార్లు వినిపించింది ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలవకుండా ఉండడానికి వైసీపీ వారు మైండ్ గేమ్ ఆడారు, కొంత అంటే సోషల్ మీడియాలో కూడా అంటే దూరం పెంచడానికి ట్రై చేశారు, అయినా కూడా ఆ 3 పార్టీలు కలిసాయి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? వాటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? గతంలో కూడా వాళ్ళు పోటీ చేసేటప్పుడు 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. 2014 బీజేపీ, జనసేన, తెలుగుదేశం 2014 గతంలోని పోటీ చేశాయి. అదే 14 నుంచి 19 వరకు. 19లో విడిపోయారు, ఎవరికి వాళ్ళు పోటీ చేశారు. అదే స్థాయి అప్పుడు చేసినప్పుడు రానివి మళ్ళీ ఈసారి మళ్ళీ కలిస్తే వస్తాయని ఎలాగనుకుంటారు? సో అంటే కూటమి కలిసిన తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పి బయట ఒక ప్రొపగండా అయితే జరుగుతూ ఉందండి. దాని మీద మీ కామెంట్ ఏంటండి? అస్సలు చూడండి, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. కౌరవులకు 100 మంది ఉంటారు. ఈరోజు కూటమి పార్టీలు కూడా 3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చినాయి. ఈవేళ పాండవులు, వాళ్ళు పంచపాండవులు, వాళ్ళ పక్కన ఒక కృష్ణుడే ఉంటారు. కౌరవ సేనంతా అటు ఉన్న పాండవులకి కృష్ణుడు ఒక్కడే ఉంటాడు. అర్జున్ లాంటి ముఖ్యమంత్రిగా ఈవేళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజాదేవుళ్ళు ప్రతి ఒక్కరు ఈవేళ మాకు కృష్ణుడే. కృష్ణుడి తాలూకా ఆదరణతో ఈరోజు ఖచ్చితంగా 100కి 100 రూపాయలు ధర్మాన్నే గెలిపిస్తుంది. కాబట్టి ఈవేళ ధర్మయుద్ధంలోని ధర్మాన్ని గెలిచే విధంగా ధర్మ పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారు. జగన్ గారిని మీరు ఏమని పిలుస్తారండి? అంటే ముఖ్యమంత్రి గారు అంటారా, లేకపోతే సార్ అంటారా? ముఖ్యమంత్రి గారు అంటాను, సార్ అంటాను. ఆయన మిమ్మల్ని ఏమని పలకరిస్తారమ్మా? నాకు అమ్మ అని పిలుస్తారు. అమ్మ అంటారు. ఎక్కువ సార్లు జాన్సమ్మ అంటారు.
ఒక్కసారి మీరు వైఎస్ గారితో పనిచేశారు, ఆయనతో ఒక సాన్నిహిత్యం ఉండేది, తర్వాత జగన్ గారితో కూడా సాన్నిహిత్యం ఆ ప్రయాణం సాగుతుంది కదండి. వాళ్ళిద్దరిని బేరీజ్ వేస్తే ఆ పోలికలు లేకపోతే డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయండి? అంటే పోలికలు ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి? ఇద్దరు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులే. ప్రజలు తాలూకా ఏ కష్టం ఉందో వాటిని చూసుకుని వెళ్ళాలని ఆలోచిస్తున్న వాళ్ళే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మొండి ధైర్యం, పట్టుదల, అటువంటి దాన్ని ప్రత్యేకంగా చూడడం జరిగింది. ఏదైనా ఒకటి ఆలోచించి ఒక నిమిషం వెనకడిగే వచ్చేమో కానీ ఈరోజు మంచి అన్న తోచిన ప్రతి పని కూడా ఎంత కష్టమైనా సరే నిర్భయంగా నడిచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేడం, మీ ఫ్యామిలీ కోసం నేను ఒక మాట విన్నాను. అంటే విజయనగరం ఎవరైనా వస్తే మీ ఇంటికి వస్తే భోజనం పెట్టకుండా పంపరట వాళ్ళని. అవును, భోజనం పెట్టి దూరం ఊరి నుంచి వస్తే నైట్ షెల్టర్ కూడా వాళ్ళు అవసరం మీద షెల్టర్ కూడా ఇస్తారట, నిజమేనా అండి? ఇప్పటికే మా మామగారు గురునాయుడు గారు, అంతకుముందు తాతగారు వారు ప్రతి ఒక్కరు అక్కడ పిల్లలు చదవడానికి కాలేజీలు కూడా ఉండేవి కదా ఎక్కువ. పిల్లలు చదువుకునే వాళ్ళకి కూడా భోజనము అక్కడ రూమ్స్ కూడా పక్కన వాళ్ళకి ఏర్పాటు చేసేవారు, దాని మీద ఇచ్చేవారు. అలాగే ఎవరు వచ్చినా సరే అతిథి దేవో భవ, ఖచ్చితంగా ఆతిథ్యం ఇచ్చి పంపించడం మన ధర్మం అని చెప్పేసి అనే సూక్తిని నమ్మిన వాళ్ళం. గురజాడ వారి గడ్డ కూడా సొంత లాభం కొంతమని కొంతమేలు తలపెట్టవని కనీసం మానవ సేవ మాధవ సేవలో అన్నం దానం అట్లాంటిది ఈరోజు మనం అతిథిని గౌరవించుకోవటం, అలాగే విద్యాదానం ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ప్రయారిటీ ఉండి చాలామందికి చదివించి భోజనాలు పెట్టేవారు. మనకి ఇంటికి ఎవరు వచ్చినా అతిథులకి ఆ భోజనం టైం అయితే భోజనం టైము, ఈరోజు ఇది ఉందా అది ఉందని కాదు, ఆ టైంలో ఎవరు ఏది ఉంటే అది పెట్టి భోజనం పెట్టడం, లేదు అనే మాట లేకుండా. మేడం, మీరు అంటే మామూలుగా నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అడ్రస్ వెతుక్కుంటూ వచ్చినప్పుడు పెద్ద బంగ్లా లాంటిది ఊహించాను. ఎందుకంటే మీకుండే ఒక అంటే గ్రాండియర్నెస్ కానీ లేకపోతే అంటే మీ చరిత్ర అదంతా చూస్తే ఒక మామూలుగా అపార్ట్మెంట్లో ఉన్నారు. డౌన్ టు ఎర్త్గా ఉండడం ఎలా వచ్చిందండి మీకు? మాకు స్వతహాగా విజయనగరం నుంచి అత్తగారు ఊరు కాబట్టి మరి అక్కడ ఉండే దాన్ని బట్టి మేము అక్కడ ఉండే ఇల్లులు అక్కడ ఉండే వాటిలోనే మేము అందరం కుమ్మడి కుటుంబం ఒక దగ్గర ఉండి వెళ్ళటం అనేది మాకు ఫస్ట్ ప్రిన్సిపల్ నేర్పించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వేరేగా మాకు వేరే ఇల్లులు గట్ట అక్కర్లేదు, పిల్లలతోనే ఇంట్లో కూడా మా మావయ్య గారు అనేవారు, ఇంట్లో కూడా ఇప్పుడు కూడా ఎక్కువ గదులు ఎక్కువ మంది ఇది ఉండకూడదమ్మా, ఇల్లు ఎప్పుడు చిన్నది ఉండాలి, మనుషులు ఎక్కువ మంది ఉండాలి, అప్పుడు అభిమానాలు ఆత్మీయత పెరుగుతుందని. ఆ విధంగానే సత్యనారాయణ గారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా వేరే హౌస్ అని కాకుండా ఇక్కడే పిల్లలతోని వచ్చినప్పుడు ఈ అపార్ట్మెంట్లోనే వెళ్ళడం, ఇక్కడే వెళ్ళడం అలవాటు. అలాగే వెళ్తున్నాం కానీ ప్రత్యేకంగా వాళ్ళకి అనుబంధానికి దూరంగా ఉండాలన్న ఆలోచన మాలో లేదు. మేడం, మీరు అంటే ఒక ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగారు, సో వాల్యూస్ తెలుసు కదా, ఇలాంటివన్నీ మీకు సమాజాన్ని అర్థం చేసుకోవడంలో ఎలా దోహదపడ్డాయండి? ఖచ్చితంగా ఈరోజు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకం ఉంటాయి. పార్టీలో క్యాడర్ కానీ లేకపోతే ఇస్తున్నప్పుడు స్కీమ్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి ఒక్కొక్కసారి. వాటన్నిటినీ ఒక ఫ్యామిలీలో కూడా అందరూ ఒకలాగా అనిపించరు, ఒకరికి అది ఇష్యూ ఉంటుంది, ఇంకొకరికి ఇది ఇష్యూ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా బ్యారేజ్ చేసుకుని ఏ విధంగా వెళ్తామో ఈరోజు అందరిని ఒప్పించి ఏ విధంగా వెళ్తామో ఆ పేషెన్స్ అనేది ఆ కుటుంబంలోని చూసే నేర్చుకున్నాను. ఆ విధంగానే వచ్చింది. ఒక కుటుంబాన్ని సజావుగా తీసుకొని వెళ్ళేటప్పుడు అది సమాజాన్ని కూడా సజావుగా తీసుకెళ్ళగలదు అనే దాన్ని అయితే నేను నేర్చుకున్నాను. బొత్స ఝాన్సీ గారి దృష్టిలో ప్రజలు ఎలా ఉంటే బాగుంటుంది, ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా డెవలప్ అవ్వాలి? ప్రజలు ఇప్పుడున్న పడుతున్న విలువలతో కూడిన జీవితాన్ని ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి. తల్లిదండ్రులతో అనుబంధాన్ని, కుటుంబ అనుబంధాన్ని కూడా ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు నా పిల్లలు బాగా చదువుకున్నారు అబ్రాడ్ వెళ్తున్నారని తల్లిదండ్రులు ఆశపడి పంపిస్తుంటారు పిల్లల ఎదుగుదల కోసం. అలాగే తల్లిదండ్రులు దూరమై పిల్లలు ఒక్కొక్కసారి వారు కూడా మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే దూరం అయిపోయిన వాళ్ళు తల్లిదండ్రులు కూడా దూరం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటిది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మానవ కోణంలో చూస్తే ఆ విలువలు ఎప్పుడు కూడా బలంగా దృఢంగా ఉండాలి. ఉంటే ఎటువంటి కష్టతరమైనా సరే 5 వేలు కలిసి ఉంటేనే కదా మనం
మన తాలూకా ఆ స్ట్రెంగ్త్ సింగిల్గా వెళ్తే దానికి విలువ ఉండదు. అటువంటి దాన్ని నేనైతే మీ ద్వారా ఈ సమాజానికి ఎప్పుడు కూడా ఐకమత్య మహాబలం ఆ విధంగానే ఉండాలి. యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ అడ్వైజర్గా ఇట్లాంటివి ఏమైనా సరే వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఒక మాట మీద కష్టాన్ని పంచుకొని ఈ విధంగా ఉందంటే వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఆ విధమైన భావంతో ఉండాలి. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండే భావం ఉండేటప్పుడు ఖచ్చితంగా అది వ్యక్తికి వ్యక్తిగతంగా మేలు ఉంటుంది, సమాజంలో కూడా అది మంచి మనుషులుగా గుర్తింపు కూడా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన రాజకీయ జీవితం మీద మీ ఒపీనియన్ ఏంటండి? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు లేదా? అక్కడ వంగ గీత గారు ప్రత్యర్థిగా మా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్నారు. జయాలు దైవాధీనాలు. అయితే మాకైతే ప్రగాఢ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలతో పాటు వంగ గీత గారు కూడా ఒక మహిళగా మరి తను కూడా వెనుకబడిన ఉన్న కులాలకు సంబంధించి ఇవాళ చాలా హార్డ్ వర్క్ చేసిన, తను కూడా జిల్లా పరిషత్, రాజ్యసభ, లోక్సభ అన్నీ చేసిన మంచి వ్యక్తి. ఆవిడకి మీకు కూడా ఒక సిమిలారిటీస్ ఉన్నాయి. చదువుల తల్లి ఆవిడే, చదువుల తల్లి మీరు చదువుల తల్లి. బాగా చదువుకొని ఉన్న విద్యావంతురాలు. ఖచ్చితంగా నాకైతే లోకల్ అందరికి కూడాను అవైలబిలిటీగా ఉంటారు, సర్వీస్ చేస్తారు. తప్పకుండా సర్వీస్ చేసిన వాళ్ళకి ప్రజలతో మమేకమై ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నేను ఎలాగా ఒక ఇన్ని పుస్తకాలు పట్టుకొని ఫైల్స్ పట్టుకొని అన్ని గ్రీవెన్స్ కోసం తిరిగేదాన్నో సేమ్ థింగ్ నేను వారి దగ్గర కూడా, గీత గారి దగ్గర కూడా అదే చూశాను. సో ఎప్పుడు కూడా ప్రజల సమస్యలు అది తీర్చడం కోసం ఆ ఫైల్ ఈ ఫైలు ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉండేవారు. మరి నిస్వార్థంగా సేవ చేసిన అటువంటి వాళ్ళకి దైవబలం కూడా ఉంటుంది. ఖచ్చితంగా దైవ శక్తితోని ప్రజలే దేవుళ్ళు. ఆ విధంగా ఆ దైవం కూడా ప్రజాబలాన్ని ఇచ్చి ఖచ్చితంగా గెలిపిస్తారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు అంటూ ఉన్నారు కదండి, మేము అర్జునులాగా లేకపోతే పాండవుల్లాగా పోరాడుతూ ఉన్నాం, కానీ మాకు కృష్ణ అవతారాలైన మీరే మా దేవుళ్ళని చాలాసార్లు చెప్తూ ఉన్నారు సభల్లోనే. అంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం ఎలా ఉండబోతుందని ఒక పార్లమెంటేరియన్గా, ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా మీ ఒపీనియన్? ఆ కామెంట్ వదిలేస్తే బెస్ట్. ఓకే, సరే మేడం. ఇక్కడ భరత్ గారు లాంటి ఒక యువకుడు మీ ప్రత్యర్థిగా ఉన్నారు టీడీపీ నుంచి. సో పోర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎవరైనా సరే ఏస్తో సంబంధం లేదు. ఈవేళ సర్వీస్ చేస్తున్నారో లేదని చూసుకునేది, అందుబాటులో ఉన్నారో లేదని చూసుకునేది, ఇక్కడ అవసరాల గురించి తెలుసుకొని మెలుగుతున్నారో లేదో చూసుకొని అటువంటి వారిని వీళ్ళు చూస్తారు. సరే వీళ్ళ పదవుల్లో లేకపోయినా సరే వీళ్ళు అందుబాటులో ఉండి అనేకమైన సేవ చేసే వాళ్ళని కూడా చూస్తుంటారు. పదవుల్లో పోటీ చేసి పదవిలోని గెలుపులు అవ్వలేదని సరే ప్రజలకు దూరంగా ఉండి మళ్ళీ ఎన్నికల సమయంలోనే వస్తుంటారు. మరి అట్లాంటి వారిని ప్రజలు ఇవాళ తీసుకుంటారా, ఇవాళ స్థానికంగా ఉండే వాళ్ళని తీసుకుంటారనేది ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. అందుకే నాకు అది ఏజ్తో సంబంధం కాదు, ఇక్కడ వ్యక్తితో సంబంధం. వ్యక్తుల తాలూకా వారి తాలూకా ఏ విధమైన ఉంటారు, ప్రజలతో మమేకం అవుతారు అనేది కూడా ఇవాళ పరిగణలో తీసుకుంటారు. ఖచ్చితంగా వాటి ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. మనకుండే ఇండస్ట్రీస్, మనకుండే ఫర్మ్లో, మనకుండే రిమైనింగ్ వాటితోనో అసెట్స్తోనో ఈరోజు మనం గెలుపొందాం. ప్రజలు వాళ్ళ తాలూకా మంచి చెడ్డ బ్యారేజ్ చేసుకొని ఈరోజు వాళ్ళకి ఏం కావాలండి, ఇవాళ అవైలబిలిటీ ఉండేవాళ్ళు కావాలి. ప్రభుత్వం చెప్పిన పని చేస్తుందో లేదో అటువంటి ప్రభుత్వం కావాలి. అటువంటి దాని మీద ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటేనే ఆ మనిషి గెలుస్తారు. ఆ నమ్మకాన్ని మరి నెక్స్ట్ మంత్ 13th ఓటు రూపంలో పడుతుంది, చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా క్యూబ్ టీవీ ద్వారా మీకు బెస్ట్ విషెస్ చెప్తూ మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సమయం ఇచ్చినందుకు మళ్ళీ ఇంకోసారి ఇంకో ఇంటర్వ్యూ చేసి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తానండి. థ్యాంక్ యూ. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది వైజాగ్ వైసీపీ ఎంపీ క్యాండిడేట్గా పోరాడుతున్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారి అంతరంగం. సో అనేక విషయాలు మనతో పంచుకున్నారు. ఆవిడ ఐడియాలజీ సమాజం మీద కావచ్చు, చదువు మీద కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కావచ్చు, ఇంకా రకరకాల విషయాల మీద, అలాగే విశాఖ మీద కావచ్చు,
ఆవిడకంటూ ఉండే క్లియర్ విజన్ని మన ద్వారా వీక్షకులకి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బై బాయ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.